నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీజేపీ స్టేట్ లీడర్ చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. బాగున్నా? బాగున్నా తమ్ముడు. రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్టార్ట్ చేస్తావు అనుకున్నాను. నువ్వు స్టార్ట్ చేస్తావు అనుకునేది మీరు అన్నారు కదా, అందుకోసం జై శ్రీరామ్ అన్న. ఇక దాన్ని రిపీట్ చేస్తావు కదా, అదే స్టార్ట్ చేస్తావు అనుకున్నా. జై శ్రీరామ్ 100 సార్లు అన్న. ఇంకా సంతోషం అంటారా మీరు కూడా? నేను 100 నాతో సార్లు, పాటు 100%. రైట్. ఓకే అన్న, చాలా అంశాలు మాట్లాడుకుందామనే ఈ ఇంటర్వ్యూ. ఏ ప్రశ్నలైనా ఏ రకంగానైనా అడగొచ్చు కదా. చెప్పిన లాస్ట్ టైం కూడా ఈ కెమెరాల వల్ల కొడతా ఈ డైలాగులు కాకుండా చెప్పండి అన్న. డైలాగ్ కాదు, అది ఫ్యాక్ట్. నువ్వు డైలాగ్ అని నువ్వు అనుకుంటున్నావు. స్టూడియోలోకి వచ్చి కూడా కెమెరాల వల్ల కొడతారా మీరు? అంటే మేము ఎవరి జోలికి పోము. మమ్మల్ని గెలిస్తే ఏం చేస్తాము? గెలకకుండా మంచిగా అడుగు. నీ వ్యూస్ గురించి నేను ప్రవీణ్ అన్న మీద డామినేట్ చేసి మాకేం అవసరం లేదన్న. మస్తుగా 6 లక్షలు వచ్చినాయి ఫస్ట్ ముబారక్ దానికి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. కానీ ఇక నేను డామినేట్ చేద్దామని ఇంటర్వ్యూ అట్లా కాకుండా మంచిగా పబ్లిక్ మంచి మెసేజ్ పెట్టేటట్టు చేసుకుంటా అయిపోయా. ఓకే. అంటే నేను ఫీల్ కానంటే అడుగుతూనే ఉంటా కంటిన్యూ. అన్ని అడుగుతావు నువ్వు. ఫీల్ కావంటే అడుగుతా అనుకుంటే అన్ని అడిగేది అడుగుతావు నువ్వు. మామూలు పురుగు కాదు నువ్వు. అడిగేది అన్ని అడుగుతావు అన్న. మళ్ళీ ఏమనుకోవద్దు అంటావు. మళ్ళీ దానికి కవరింగ్ దెబ్బ కొడతావు నువ్వే. మళ్ళీ మందు రాస్తావు నువ్వే. సరే సరే. 2-3 ఉన్నారు నాయన మహానుభావులు. అబ్బో మామూలు వాళ్ళు కాదు. మీ ఇంటర్వ్యూలు అంటేనే కానీ మంచిగా ఉంటుంది. నాకు కూడా అట్లాంటివి కాదు, సాఫ్ట్ వద్దు. రఫ్ అండ్ టఫే ఉండాలి. ఫన్ టఫే ఉండాలి. తగ్గఫర్ ఉంటేనే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. వాస్తవం అన్న. హిందుత్వము అంటే చికోటి ప్రవీణ్ అంటే హిందుత్వమా? కాదు కాదు. మరి అట్లా భుజాల మీద వేసుకొని ఎందుకు? భుజాల మీద వేసుకోలే. ఒక హిందువుగా పుట్టడం అంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ హిందువుగా భారతదేశంలో పుట్టుడే ఒక అదృష్టం. అందులో హిందువుగా పుట్టడం మహా అదృష్టం. సో డెఫినెట్ గా హిందుత్వానికి ప్రమాదం వేయడం జరుగుతుంటే మన వంతు సాయంగా ఇప్పుడు రామాయణంలో ఉడత సహాయం చేస్తుంది రాముల వారికి. ఉడత సహాయం చేస్తుంది అంటే రావణుని ఉడత చంపినట్టు కాదు కదా, తన వంతు పాత్ర తను చేస్తుంది. అందరు పాత్ర కలిస్తే ప్రతి ఒక్కరు హిందుత్వానికి పనిచేస్తే హిందుత్వం బాగుంటుంది అని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తారతమ్యత లేకుండా స్థాయిని మించిన వాళ్ళని సరే, స్థాయికి తగ్గిన వాళ్ళనైనా సరే హిందుత్వం మీద మాట్లాడిన కాన్సన్ట్రేషన్ చేస్తూ చికోటి ప్రవీణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే అందుకే అంటున్నా, స్థాయితోటి మాకు పని లేదు. ఒక చిన్న వ్యక్తి, సపోజ్ ఒక భిక్షగాడు కూడా హిందుత్వానికి మర్యాద ఇస్తే వాడికి 2 చేతులు ఎత్తి దండం పెడతాం. ఒక కోటీశ్వరుడు 100,000-1,00,000 కోట్లు ఉన్నాడు, భారతదేశంలో ఒక అత్యుత్త స్థానంలో ఉన్నాడు కూడా హిందుత్వాన్ని కించపరుస్తే మాత్రం ఊరుకునేది లేదు. వీళ్ళ స్థాయి నాతోటి కాదు. స్థాయి హిందుత్వం ముంగట ఎవరి స్థాయి నిలబడదు. అర్థమైందా? సో దాని గురించి చిన్న పెద్ద లేదు. ఎవడు పెద్దోడైనా సరే హిందుత్వానికి మర్యాద ఇవ్వాలి. అవతల మనోభావాలని కించపరిచే విధంగా మాట్లాడకుండా మొన్న రాజమౌళిని మీరు టార్గెట్ చేసి మాట్లాడలేదు. రాజమౌళి కాదు, ఎవరైనా చిన్నోడైనా సరే పెద్దోడైనా సరే ఆడ రాజమౌళి అని నేను చూడలే. ఆయన పొజిషన్ చూడలే. ఆయన హిందుత్వం గురించి రాంగ్ మాట్లాడొద్దు. ఆయన ఏం రాంగ్ మాట్లాడి చెప్తారా మీరు? ఏం రాంగ్ అయింది? నువ్వు నమ్మకపోతే నమ్మకు. బహిరంగంగా నువ్వు చెప్పి ఒక హనుమంతుడిని నువ్వు నమ్మనప్పుడు దేవుణ్ణి బ్లేమ్ ఎందుకు చేయాలి? నువ్వు నమ్మవు అంటున్నావు. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను, కానీ ఇవాళ ఇట్లా అని జరిగి హనుమంతుడి మీద మరి నీకు హిట్లు కొట్టప్పుడు హనుమంతుడు గుర్తురాలి. మరి నువ్వు పూజలు చేస్తావు కదా, సినిమా ఓపెనింగ్ చేస్తాడు కదా. ప్రతి సినిమాకి భారీ ఎత్తున పూజలు చేసి ఓపెనింగ్ ముహూర్తం పెడతారు. నమ్మనప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు నమ్మనప్పుడు నీకు హిట్స్ వచ్చినప్పుడు మరి హనుమంతునికి క్రెడిట్ ఇవ్వలే కదా. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇంత వచ్చింది హిట్స్, నేను ఆస్కర్ రేంజ్ లో అయినా అని. మరి నీకు ఒక గ్లిచ్ వచ్చినప్పుడు మరి దేవుడు చికోటి ప్రవీణ్ స్థాయి పెరుగుతుందని చెప్పేసి రాజమౌళిని ఆ విధంగా టార్గెట్గా మాట్లాడిండా? నేను అడుగుతున్నా స్ట్రైట్. బైరి నరేష్ మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినా, ఓవైసీ మాట్లాడినప్పుడు మాట్లాడినా, చిన్నోళ్ళు కదిరి కృష్ణ మాట్లాడినప్పుడు మాట్లాడినా. కదిరి కృష్ణ మీకంటే చిన్నోళ్ళ? కదిరి కృష్ణ తోప అంటే మీకంటే దీంట్లో చిన్న తోప. చిన్న పెద్ద తారస్యం లేదు ఈడ హిందుత్వానికి మర్యాద ఇవ్వాలి. నువ్వు నమ్మకపోతే నమ్మకు అని హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ మా దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఎవడు మాట్లాడినా అదే ఉంటుంది. ఈడ స్థాయితో సంబంధం లేదు. నేను చెప్తున్నా హిందుత్వం ముందర అందరం చిన్నవే, ప్రతి ఒక్కరు చిన్ననే. అన్న ఈ యాటిట్యూడ్ తోటి, లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ తోటి, లేకపోతే ఈ వే ఆఫ్ స్లాంగ్ తోటి పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అవుతారా మీరు? నా యాటిట్యూడ్ నాకు
నేను ఎవరిని నష్టం చేసినా నిజాలు మాట్లాడతా ప్రాబ్లమా నీ యాటిట్యూడ్ నీకు నువ్వు యూట్యూబ్ ఛానల్ గా సక్సెస్ అవుతావా ఆల్రెడీ నేను కూడా సక్సెస్ అయినా సక్సెస్ అయ్యిరా మీరు 100% సక్సెస్ అయినరా 100%. యాజ్ ఎ పొలిటీషియన్ గా చికోడి ప్రవీణ్ సక్సెస్ అయ్యిందా పొలిటీషియన్ నాకు నీకు చెప్తున్నా ప్రజలల్లా అన్న అని ఒక భావన ఉన్నది 2 రాష్ట్రాలల్లో, బార్డర్ ఆఫ్ కర్ణాటక, బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర. చాలు నాకు అది. నేను పొలిటీషియన్ గా నేను చెప్పిన లాస్ట్ టైం కూడా చెప్పిన పాలిటిక్స్ చేయరా మీరు? ఎందుకు చేయాల్సిందే, ఎందుకంటే పాలిటిక్స్ ఎందుకు చేయాలి, హిందుత్వాన్ని గురించి చేస్తా పాలిటిక్స్. ఎందుకంటే మనకి బ్యాక్ అండ్ ఒక పవర్ ఉండాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము నేను ఒక వ్యవస్థ ఉంటే తోడుగా మనం ఏదైనా పని ఇంకా గట్టిగా చేయగలుగుతాం వ్యవస్థ తోడు. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఒక్కనే ఫైట్ చేద్దామని రకరకాలుగా ట్రై చేస్తే నన్ను తొక్కే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసి మిమ్మల్ని ఎందుకు కిరాణా బీఆర్ఎస్ వాళ్ళు కేసులు వెపన్స్ కేసు ఎవడు పెట్టిండు, హిందుత్వ రిలేటెడ్ ఎన్ని కేసులు పెట్టిరు, గోరక్ష ఏడబెట్టరు మీ మీద వెపన్స్ కేసు చూసుకోండి. చత్రినాక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కనుక్కో, మా అడ్వకేట్ నంబర్ ఇస్తా, ఏమేమి కేసులు పెట్టిరో. ఒక సబ్మెరైన్ కి ఉండాల్సిన టార్పెడోస్ ఉంటాయి కదా సబ్మెరైన్ కి, అట్లాంటి సెక్షన్లు పెట్టిరు వెపన్స్. మీ దగ్గర వెపన్స్ ఏముండే మరి? మా గన్మెన్ల దగ్గర ఉండే పిస్టల్ ఉండే, అది కూడా లీగల్ గా లైసెన్స్డ్ పిస్టల్స్ ఉండే. నా మీద ఎందుకు పెట్టాలి? ఏవన్ నన్ను చేసి టార్గెట్ చేసి పెట్టిరు. డీసీపీ రాధాకృష్ణ నన్ను బెదిరించిండు. ఎందుకు మీరు ఎక్కడ కూడా పెద్దగా బీఆర్ఎస్ టార్గెట్ చేయలేదు కదా? బీఆర్ఎస్ నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ ఉన్నప్పుడు గజ్వల్ పోవడం జరిగింది, ఎవ్వరు రాలే అప్పుడు నేను ఏ పార్టీలో లేను. అంటే ఒక సీఎం నియోజకవర్గానికి పోయి నువ్వు హల్చల్ చేస్తావా? సందీప్ అన్న కుర్రాడిపై దాడి జరిగింది, శివాజీ స్టాచ్యూపై మూత్రం పోసిన వాళ్ళని మన హిందూ సోదరులు కొడితే మా హిందూ సోదరులు అనాలా మన హిందూ సోదరులు అనాలా? ఓకే, మన హిందూ సోదరులు కొడితే దానికి వాళ్ళు దాడి చేసి నెత్తి వాళ్ళ కొట్టారు సందీప్ని. సో దాని గురించి పెద్ద రచ్చ అయితే నేను డెఫినెట్గా పరామర్శించడానికి పోయినా, శివాజీ స్టాచ్యూ దగ్గర పోయి పాలాభిషేకం చేయడం. ఎందుకు చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా నేను అడుగుతున్నా. చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా? అందరు ఇట్లా అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. నాకేం పోయేది ఉంది ఇదంతా? నువ్వు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా కదా, నాకేం పోయేది ఉంది, నాకెందుకు, వాడు ఎట్లా పోతే నాకెందుకు, హిందుత్వం ఎటు పోతే నాకెందుకు, గుడిపై దాడి చేస్తే నాకెందుకు అంటే రాను దారుణాలు పెరుగుతాయి, రజాకార్ల పాలన వస్తుంది. ఒకప్పుడు బతుకమ్మలు ఎట్లా ఆడిపించారో అందరికి తెలిసినవి. చరిత్ర చెప్పుకుంటూ మీరు రాజకీయాలు చేస్తారు అంతే కదా? చరిత్ర చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారే. నా హిందుత్వం రాజకీయానికి నా హిందుత్వానికి సంబంధం లేదు. నా హిందుత్వం. మీరు ఏ పార్టీలో ఉన్నారన్నా? బీజేపీ పార్టీ. మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ పార్టీలో. బీజేపీలో ఉన్నారు మీరు. బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదా? డెఫినెట్గా ఉంటుంది. నా రాజకీయం చేసుడు గురించి చెప్తున్నా. నేను హిందుత్వం అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తలే, హిందుత్వం గురించి రాజకీయం. చలో, మీరు హిందుత్వ ఎజెండా మీద పనిచేశారు బిఫోర్ పార్టీ, ఆఫ్టర్ పనిచేశారు. అప్పుడు మరి వేరే పార్టీ ఏదైనా చూసుకోపోయారు, ఎందుకు బీజేపీలోకి పోయారు? సెక్యులర్ వీళ్ళంతా, సెక్యులర్ పార్టీ. సెక్యులర్ ఉండొద్దా? సెక్యులర్ ఉండొచ్చు, సెక్యులర్. మరి ఇదే సెక్యులర్ మరి హిందువులపై దాడి చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడరే సెక్యులరిజము, గుళ్ళపై దాడి చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడరే? మరి ఆ సెక్యులర్ హిందువులను అడుగుతున్నా, నువ్వు పూజ చేస్తావు, నువ్వు వ్రతాలు చేస్తావు, నువ్వు ఎలక్షన్ నామినేషన్ పత్రాలు తీసుకుపోయి దేవుడు పాదాల దగ్గర పెట్టి నేను గెలిస్తే తిరుపతికి వస్తాను మొక్కుతావు. మరి అదే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏడికి వేరు, అదే గుళ్ళపై దాడి చేస్తే ఏడికి వేరు, అమ్మవారు విగ్రహాల తలకాయలు నరుకుతే ఏడికి వేరు. బీజేపీ ఎందుకు రావాలి? చలో, ఇవన్నీ వేరే పార్టీలో డైవర్ట్ చేస్తున్నా, నేనేం డైవర్ట్ చేస్తలేను. వేరే పార్టీలో హిందువులు బొట్టు పెట్టుకుంటారు, మీకు సెంటిమెంట్లు ఉంటాయి, మీరు పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. మరి దాడి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా గుడి దగ్గరికి రావాల్సిన బాధ్యత ఉందా లేదా, స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. దానికి ఏం చెప్తావు చెప్పు? స్పందించాలి. మరి ఆ సెక్యులర్ పేరు ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు అడిగింది నన్ను, నీ చేయి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది, వాన్ చేయి కొడితే రక్తం, వేరే మతం ఉంది చేయి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది. నేను చెప్పిన రక్తం ఎర్రగానే ఉంటుంది రాయన, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. హిందువులకు ఉన్న దాన గుణం, దయా గుణం, మంచి గుణం, హెల్ప్ చేసే గుణం, వేరేళ్ళ మనోభావాలు కించపరచొద్దు అనే విధంగా అన్లెస్ అండ్ అంటిల్ మా దగ్గరకు వస్తుంది. ఎవరికి ఉండదు. ఎంతసేపు మనం టార్గెట్ చేద్దామా, మత మార్పిడిలు చేద్దామా, మన దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేద్దామా, దాడులను ప్రోత్సహిద్దామా, ప్రేరేపిద్దామా అనే దిశగానే ఉంటుంది. గోరక్ష చేయనీయకుండా గోరక్ష చేసేటోళ్ళపై దాడులు, లారీలతోటి గుద్దుతారు, వెపన్స్ తోటి అటాక్ చేస్తారు. గోరక్ష మాట్లాడారు కదన్నా, గోరక్ష అని అంటున్నారు. ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఇండియా నుంచి
పర్టికులర్గా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో తప్పదు, అది ప్రోపగాండా. ప్రోపగాండానా? పేపర్ వర్క్ తోటి ప్రూఫ్లు చూపి నేను ఇప్పుడు గూగుల్ చేసి చూపిస్తే మీకు గూగుల్లో అన్ని నిజాలని ఉంటాయి. ప్రవీణ్ చికోటి లంగా అంటారు, క్రాంతి లంగా అంటారు. గూగుల్లో అన్ని నిజాలు. కంపెనీ పేరేమో తుర్కోలది పెడతారు, ఓపెన్ గా చెప్తున్నా. ఎక్స్పోర్ట్ చేసేదేమో హిందూ మతస్థులు. హిందూ మతస్థులది కూడా కొందరిది తప్పు ఉంది. గోవులని అమ్మేటోళ్ళు మాక్సిమం హిందూస్, వాళ్ళు రైతులు, ముఖ్యంగా కొందరు రైతులు గోవులను అమ్ముతున్నారు. వాళ్ళది కూడా తప్పే. ఇది చెప్తున్నా కదా, హిందుత్వాలు ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇలా ప్రతోడు హిందుత్వంపై ఏడిస్తస్తున్నాడు. యూనిటీ లేదు, వాళ్ళు అమ్మాల్సిన అవసరం. ఇవాళ అంటే మతం అనేటటువంటి అంశంతో ఇవాళ భారతదేశాన్ని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు విచ్ఛిన్నం చేస్తారా మీలాంటి వాళ్ళు? చేస్తలేము, మా మతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కాశ్మీర్లో దాడి జరిగింది, నువ్వు ఎంతసేపు డిఫెండ్ చేసుకుంటూ వస్తావు వేరే వర్గానికి? నేను ఒకటి అడుగుతా, కాశ్మీర్లో దాడి జరిగింది, టూరిస్టులపై దాడి జరిగింది, పహల్గామ్ జరిగినప్పుడు ఏం చూసి అడిగారు వాళ్ళు? దేన్ని టార్గెట్ చేసారు? మతమే, మతాన్నే టార్గెట్ చేసారు కదా. మరి వాళ్ళ ఐకమత్యం లేకపోతే వాళ్ళు టెర్రరిస్టులు అన్న. ఇక నేను ఇప్పుడు మాట్లాడితే సెన్సేషనల్ అవుతుంది. అది వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు టెర్రరిస్టులు టార్గెట్ చేసారు. టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసారు, మతాన్నే టార్గెట్ చేసారు కదా. మతాన్ని ఓపెన్లీ మతాన్ని. మరి వాళ్ళ మన మతంపై ఎన్ని రకాల, మొన్న ఏమైంది, డాక్టర్ ఎవడు దొరికిండు? ఇప్పుడు డాక్టర్ గారు దొరికిండు కదా, మన పాయిజన్ కలుపుదామని. రేజినా ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరిని? హిందువులని చేశారు. మొఘల్ రాజులు ఎవరిని చేశారు? హిందువులని. ఔరంగజేబ్ ఎవరిని చేశారు? హిందువులని. రజాకర్లు ఎవరిని చేశారు? హిందువులని చేశారు. మరి ఎండ్ ఆఫ్ ది డే హిందువులనే టార్గెట్ చేస్తారు కదా. అవును. మరి వాళ్ళ మనం ముస్లింలు అంతా టెర్రరిస్టులు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలు కాదు కదా. అబ్సల్యూట్లీ కాదు. మరి ఇలా నేను దానికి కూడా అందరు ముస్లింలు చెడ్డోళ్ళు కాదు, అందరు హిందువులు మంచోళ్ళు కాదు, అందరు హిందువులు కూడా మంచోళ్ళు కాదు, అందరు మంచోళ్ళు కాదు కదా. దొంగలు కూడా ఉన్నారు, లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు. దొంగ బాబాలు లేరా? దొంగ బాబాలు కూడా ఉన్నారు కదా. అమ్మాయిలను చేర్చిన దొంగ బాబాలు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ ముల్లాలు ఉన్నారు, అన్నిట్లలో దొంగలు ఉన్నారు 100%. కానీ నేను ఒకటి చెప్తా, మనం ఐక్యమత్యంతో లేకపోతే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎవరు చికోటి ప్రవీణ్ అసలు? ఎవరంటే ఎవరు అసలు? ఎందుకు ఇదంతా దేనికోసం చేస్తున్నాం? హిందుత్వం గురించే చేస్తున్నాము మేము. నేను హోల్ సిటీలో పుట్టి పెరిగినా కాబట్టి నాకు తెలుసు. నేను హోల్ సిటీలో పెరిగినా కాబట్టి నాకు తెలుసు హిందుత్వం విలువ. రైట్. మీరు ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి సికింద్రాబాద్లో పుట్టినా ఓల్డ్ సిటీలో పెరిగినా కాబట్టి నాకు తెలుసు. మీకు తెలుసు ఏం జరుగుతుంది ఓల్డ్ సిటీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో, చార్మినార్లో ఏం జరుగుతుంది, బహదూరపురాలో ఏం జరుగుతుంది, బార్కాస్ట్లో ఏం జరుగుతుంది, చంద్రాయన్ గుట్టాలో ఏం జరుగుతుంది అనేది. రైట్ అన్న. ఓకే. అంటే నేను కొంత పర్సనల్ మీరు అన్న ఎక్కడ అన్నా ఉండేది మీ ఇల్లు? నేను కూడా వచ్చిన మీ ఇంటికి ఇంటర్వ్యూ. ఇప్పుడు జూబ్లీస్లో ఉంటారు. మీ ఇంటి పక్కన, ఇంటి ముందల ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంటుంది కదా, పక్కన ఉంటుంది కదా. ఎందుకన్నా అంటే ఆ ప్రెమిసెస్లో ఎందుకు మీరు ఉండాలనుకోరు? ఆ ప్రెమిసెస్ ముఖ్యంగా నాకు ఎవ్రీ వీక్ థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. తలకాయలు వేస్తామని చెప్పి వేరే మతానికి చెందిన వాళ్ళు ధమ్కీలు ఇస్తుంటారు. నేను ఉండే ప్రాంతం మ్యాక్సిమం ముస్లిం ఏరియా. సో అందుకోసం మీరు షిఫ్ట్ అయ్యారు? డెఫినెట్గా షిఫ్ట్ కావాలి. ప్లస్ ఇప్పుడున్న ఇల్లు పెద్దగా స్పేషియస్ ఉంటుంది, అప్పుడు చిన్న ఇల్లు. ఓకే. ఎన్ని కోట్ల విలువ ఉంటుంది అన్న ఇల్లు? ఎంతగానో ఉండదు. అది నా ఇల్లు కాదు, నేను నా ఇల్లు అని చెప్పింది. రెంట్ అయితే అనకండి. రెంటే. చికోటి ప్రయాణం రెండింట్లో ఉంటాడు. తప్పు. మేము నమ్మాలి. అది నాకు లొకేషన్ అక్కడ నచ్చింది కాబట్టి మేము నమ్మాలా అన్న? రెంటిల్లే అది. రెంటిల్ అంటే మేము నమ్మాలా అంటున్నాం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అన్న. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, యు ఆర్ ఏ పొలిటీషియన్. ఓకే. మీరు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు ఉండాల్సిందే, మాలాంటి జర్నలిస్టులకు ఉండాల్సిందే. నమ్మితే నమ్ము, నమ్మకపోతే లేదు అని అంటే ఎట్లా అన్న? మరి నేను 3 సార్లు అడిగినాక కూడా నేను నమ్మాలా అంటే దానికి తప్పేముంది? నమ్మాలా అంటే నువ్వు అడిగినావు, నేను నిజం చెప్పినా. రైట్. అంటే ఇప్పుడు మీరు నాకున్న ఇల్లులు అక్కడక్కడ ఉన్నాయి, కానీ నాకు ఆ లొకేషన్ సేఫ్టీగా ఉంది కాబట్టి రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు గోవాలో 3 ఇల్లులు ఉన్నాయి. మీరండి 3 ఇల్లులు ఉన్నాయి. నాకు ఒక 2 విల్లాలు ఉన్నాయి, ఒక ఇల్లు ఉన్నది గోవాలో. కానీ నేను రెంటింట్లో ఉంటా, నమ్ముతారా? నాకు ఆడ కలిసి వచ్చింది, నచ్చింది, ఆడ ఉంటున్నా. ఓకే. రైట్. ఓకే. అంటే జస్ట్ ఓన్లీ సెక్యూరిటీ రీజన్స్ మోస్ట్లీ 99%. అంటే చికోటి ప్రవీణ్ భయపడ్డాము అనుకుంటా. ఇప్పుడు ఒక్క నిమిషం చెప్తా, దీని కూడా చెప్తా. ఒక బట్ట ఇస్తే నీ కళ్ళకి గంతలు కడతా, బైక్ నడిపి నీ కళ్ళకి గంతలు కడతా, బైక్ నడిపిస్తావా అని అడుగుతా. నడపా. ఎందుకు? భయపడ్డావా? కళ్ళు కనబడేది ఎట్లా నడుపుతారు? జాగ్రత్త. భయపడు కాదు, అది ప్రికాషన్. నేను కూడా ప్రికాషన్. ఇవాళ నేను తురుముని తోపున ట్రైన్కి అడ్డం పోయి నిలబడవు కదా. ప్రికాషన్ ఉండాలి. అంటే ట్రైన్ తో పోలుస్తారు, అంటే కళ్ళకు బట్టతో పోలుస్తారు. మీరు పోల్చేది కరెక్టే కదా, ప్రికాషన్.
దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? దాంట్లో భయపడ్డంది ఏముంది? సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా, బతుకుంటా కదా ఇవన్నీ ఫైట్ చేయగలుగుతాము. ఎన్ని రోజులు దాకా చేస్తారు ఫైట్ మీరు? ఎన్ని రోజులు కాదు, బతుకున్న రోజులు చేస్తా. బతుకున్న రోజులు అబ్సల్యూట్ ఇక తగ్గేదే లేదు ఇక 100% తగ్గేది. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడుగుతున్నా, నా పర్సనల్గా నాకు అనిపించి అడుగుతున్నా, చికోటి ప్రవీణ్ అంటే క్యాసినో అంటే చికోటి ప్రవీణ్ ఒకప్పుడు ఆ ముద్రను చెడిపి వేసుకోనికే మీరు హిందుత్వ ఎజెండాను మీరు తీసుకురు అని అంటే దొంగ కాదే, అదేం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదే, అది లంగతనం కాదే, అందులో తప్పేం లేదే, దొంగతనం చేస్తలేమే, ట్యాక్సులు కడుతున్నాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర వ్యాపారం చేస్తున్నాం. అన్న మీ వెనకాల ఎవరు ఉన్నారన్నా? నా వెనకాల ఎవరు లేరు, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు నా వెనకాల. ఇవాళ చికోటి ప్రవీణ్ అని అంటే లేదన్నా కూడా ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలలో గట్టిగా ప్రభావితం చేసేటటువంటి ఒక శక్తి ఎదిగారు మీరు. కొన్ని కాన్స్టిట్యున్సీలలో మీకంటూ స్పెషల్ టీములు ఉన్నాయి, మీకోసం పనిచేసే స్పెషల్గా ఫ్యాన్ బేస్ ఉన్నది. మీకంటూ ఖచ్చితంగా మీరు చెప్పితే ఈ పలానా అభ్యర్థి కోటేయనంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు. దీనికి కారణం, దీని వెనకాల ఎవరు ఉన్నారు? దానికి సమాధానం ఎవరు ఏం లేరు. నాకు ప్రజల శక్తి ఉంది, భగవంతుడి దయ ఉంది, పంచభూతాల శక్తి ఉంది, నేను నమ్మే ఇష్ట దైవాలు, మనం చేసే కార్యక్రమాలు బట్టే వస్తుంది. అయితే ఒకప్పుడు నేను ఎవరు 4 ఏళ్ళ క్యాంప్ నోవేరు కదా, నా జోన్లో నేను ఉంటుంటే, నా ఏరియాలో నేను హిందుత్వానికి పని చేసుకుంటుంటే. ఇవాళ 2 రాష్ట్రాల్లో ప్రజలు వింటుర్రు, కర్ణాటకలో వింటుర్రు, మహారాష్ట్రలో వింటుర్రు అంటే భగవంతుడిదే అని రైట్ టైంలో నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడాలని చెప్పడం జరిగింది. ఓకే రైట్. అంటే ఇప్పుడు కొంత అంటే ఇన్సెక్యూరిటీస్ అయితే ఉన్నాయి హిందువులకు. అబ్సల్యూట్లీ ఎస్, అట్లా అని వేరే మతాల వాళ్ళకు కూడా ఉంది. సో ఈ అసమానతలు తొలగి నిజంగా అంటే ఒక మానవతావాదిగా అంటే ఏ మతానికి సంబంధించిన నేను చర్చిలకు డొనేషన్ చేసిన. ఎవరు? నేను. చికోటి ప్రవీణ్ చర్చిలకు డొనేషన్ చేసిండు ఇంతకుముందు చేసిన. ఓకే. ఇప్పుడు కూడా రీసెంట్ కూడా ఎవరన్నా అడిగితే కాదనన్నా. ఓకే. నాకు క్రిస్టియన్లు అంటే కోపం లేదు, ముస్లింలు అంటే కోపం లేదు, కానీ క్రిస్టియన్ల ముసుగులో హిందుత్వం పడి ఏడ్చేటోళ్ళు అంటే కొందరు దొంగ పాస్టర్లు ఉన్నారు. దొంగ పాస్టర్లు? ఎస్, అబ్సల్యూట్లీ. ఏం కదా, ఏం కాదు, ఏమైతే దొంగ పాస్టర్లు కాకపోతే టచ్ అనగానే గుడ్డోడు లేచి నిలవాడు, టచ్ అనగానే గర్భవతి అయ్యాడు. టచ్ అంటే గర్భవతి అవుతుందా? చర్చిలలో ఆయిల్ నప్పుతుర్రు అని చెప్పి మీరు ఎట్లా అవుతారు? దశభాగం ఇవ్వకపోతే మీరు యేసుని నరకాన్ని తీసుకుపోతాడు. మన బాబాలు కూడా ఇస్తారు కదా, అరటిపండు ఇస్తారు. ఏమంటున్నా నేను తంతా, నేను అరటిపండ్లు ఇస్తే తప్పు లేదు కదా, డబ్బులు తీసుకొని ఇవ్వద్దు కదా. మన బాబాలు కూడా లంగ బాబాలు తోలు తీస్తా అని చెప్తా నేను ఎవడైనా. అంటే చికోటి ప్రవీణ్ అందరినీ సమానంగానే చూస్తాడా? నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా, అన్లెస్ అండ్ అంటిల్ మా దగ్గర రాకపోతే. మా మతం జోలికి రావద్దు, మా దేవుళ్ళ జోలికి రాదు. ఎంత మటుకు కరెక్ట్ అంటే ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఒక పాస్టర్ చనిపోయాడు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ ఫ్యామిలీ. ఆయన చనిపోతే ఖమ్మం నుంచి వచ్చిన ఒక లంగా పాస్టర్ గాడు వచ్చి ఏం చెప్తాడు, ఒక ముల్లాతోటి మీరు మేము అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏకమై హిందువులను ఎదుర్కోవాలి, హిందువులపై దాడి చేయాలని మాట్లాడతారు. ఎంత మటుకు నిజమండి, ఎంత మటుకు సమంజసం? మా మీద దాడి చేస్తారు, తోలు తీస్తాం. నాకు ఔరంగజేబ్ వచ్చి క్రైస్తవ పాస్టర్ ఔరంగజేబే వచ్చి ఏం బీకలేదు, పాస్టర్ చంపిరు అని అంటారు. అది పోలీస్ ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఎవరైనా హిందువులు చంపారు అనుకో శిక్ష అర్హుడే, 100%. సో ఓకే, కంటిన్యూ చేద్దామన్నా. కాఫీ తీసుకోరా కొంచెం. హిందువులు ఉండే ముస్లింలు ఉండే తప్పు చేస్తే తప్పే, ఓకే. కానీ మా మతం మీద దాడి చేస్తాను ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్టా కాదు. 15 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం భారతదేశంలోనే హిందువుల సంగతి చూస్తానని చెప్పి ఓఐసీ, అది కరెక్టా కాదు. కానీ ఇప్పుడు స్టేట్లోనేమో స్ట్రీట్ ఫైట్, ఢిల్లీలోనేమో దోస్తాను కదా బీజేపీకి అండ్ అసదుద్దీన్కి. మీకు తెలుసా చెప్పారు బీజేపీ ఇవాళ బీజేపీ ఎంఐఎం ఉంది అని అంటే ఎంఐఎం జూబ్లీస్ లో నిలబడాలి కదా మీ లాజిక్ ప్రకారం. అయితే జూబ్లీస్ లో నిల్చోవాలి కదా. జూబ్లీస్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా వాళ్ళు. అదే మరి చేయొద్దు కదా, ఆ క్యాండిడేట్ నిలబడితే మాకు స్టేట్ లా వినండి, వాడు ఇక్కడోడే కదా, ఓవైసీ ఇక్కడోడే కదా వాడు. జూబ్లీస్ లో వాడి క్యాండిడేట్ నిలబడితే ముస్లిం ఓట్ స్ప్లిట్ అవుతాయి. బీహార్ లో, గుజరాత్ లో నేను అడిగిందని చెప్పాడు, మధ్యప్రదేశ్ లో, మొన్న బీహార్ లో కూడా గెలిచిరు కదా. ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు ఆడ ఎంఐఎం ను వాడుతుందా బీజేపీ లేదా? అవసరం ఏముంది, మన గెలిచిరు మరి. ఒకవేళ ఎంఐఎం మారితే జూబ్లీస్ ఎందుకు వాడతలేదని అని అడుగుతున్నా. 7 సీట్లకు అడిగిందని జవాబు చెప్పు. జూబ్లీస్ లో 7 స్థానాలకు పరిమితమై ఉన్న ఎంఐఎం హైదరాబాద్ లో దాన్ని ఎంకరేజ్ చేసి దేశవ్యాప్తంగా తిప్పుతుంది బీజేపీ కాదా?
మాకేం అవసరం, ఏం మాట్లాడతారు మీరు? ఆ? ఇంతకుముందు అట్లనే అన్నారు, కవితను అరెస్ట్ చేస్తే ఒకటి అన్నారు, అరెస్ట్ చేయకపోతే ఒకటి అన్నారు. ఏదో మీరు చూసి నిజాలు ప్రజలకి ఒక జెన్యూన్ జర్నలిస్ట్ గా నిజాలు చెప్పు క్రాంతి. అన్ని నువ్వే ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను కూడా నమ్మేటోళ్ళు మస్తు మంది ఉంటారు నీ ఛానల్ చూస్తూ. అరే నిజమేమో అనుకుంటారు. వితౌట్ ప్రూఫ్స్ అలిగేషన్స్ చేయొద్దు. ఇవి నిజాలు కావా? నా మీద కూడా ఎంతమంది చదివారు, నా మీద ఈడీ దాడి జరిగినప్పుడు నా మీద ఎంతమంది మాట్లాడారు అన్ని మరి నిజమైనయా? నిజం కాలే కదా. థాయిలాండ్ లో నేను ఇరికినప్పుడు ఎంతమంది మాట 3 ఏళ్ళు రారని మీ మీడియాలో చెప్పారు కదా, నిజాలైనయా? ఎందుకు స్పెక్యులేషన్స్? ఇవన్నీ స్పెక్యులేషన్స్ 100% స్పెక్యులేషన్స్. అంటే స్పెక్యులేషన్స్ అని అన్నారు కదా, స్పెక్యులేషన్స్ అని అంటే ఒట్టి గాలి మాటలు ఒట్టిగా వచ్చినాయి అని అన్నారు. 100%. అంతే కదా. అంటే నిప్పు లేనిదే పోరాదు అని అంటారు. ఐడియా ఉందా? అయ్యో ఈ లాజిక్లు చెప్పకు. స్పెక్యులేషన్స్ ఇచ్చుకుంటా, నిప్పు లేదే పొగ రాదు. నిప్పు నువ్వు చూసినావా? పొగ నువ్వు చూసినావా నువ్వు పొగ? కనబడతానే కదా అని ఏడుని చూపి మరి. నేను ఊహించుకున్నా, జస్ట్ నన్ను 6 లక్షల మంది ఫాలో అవుతుర్రు, నేను చెప్పింది ఒక 2-3 లక్షల మంది వింటారు. ఎందుకే అన్ని మా మీద ఎందుకు ఏడుస్తారు? హిందుత్వానికి పనిచేసే పార్టీల మీద ఎందుకు ఏడుస్తారు? మరి నీ ఫైట్ ఎప్పుడు ఎంఐఎం మీద ఉంది? చూపి నాకు. ఏం ఫైట్ చేసినావు ఎంఐఎం మీద? ఇదే 15 మినిట్ అన్నమాట మాట్లాడినావా? దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడు. మీరు చూడలే కావచ్చు. చూడలేదు. నాకు పంపి లింకులు ఏ రకంగా మాట్లాడినా పంపిస్తాను. ఏమైనా హిందువులపై ఏడుపు, హిందువులకు పనిచేసే పార్టీలపై ఏడుపు. అంత చిత్తశుద్ధి ఉంటే నీకు ఇప్పుడు గుళ్ళపై ఎన్నో దాడులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే ఎన్ని గుళ్ళు చూపించినావు? ఇట్లా దాడులు జరిగినాయని ప్రశ్నించినావా నువ్వు? రెగ్యులర్ గా ఏ గుళ్ళకి ప్రశ్నించినావు చెప్పు? అన్ని అదే ఏ గుళ్ళు? ఏడే గుళ్ళు. ఇక్కడ పెద్దమ్మ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కాడ నేను ఆ రోజు పోయినప్పుడు నువ్వు కనిపించలేదు, నీ ఛానల్ కనిపించలేదు. అన్న మీరు టైంలో మేము టైంలో ఉన్నాము. మేము లొల్లైన రోజు నేను ఉన్నా. వచ్చిర్రు మా రిపోర్టర్స్ వచ్చిర్రు. మరి కనిపించలే? పోయారు కదా. పోలేదా అని నువ్వే అడుగుతావు. నీకే తెలియదు వాళ్ళని అంటే ఎవిడెన్స్ చూపిస్తున్నాను మీకు. ఇంకే గుళ్ళపై దాడి చేస్తూ చూపించిన రెగ్యులర్ చెప్పాయా స్వామి? నీకు 5 ఏళ్ల కింద ముచ్చట అడుగుతలే నేను, నువ్వేదో మర్చిపోయే ముచ్చట అడుగుతున్నా, రీసెంట్ ముచ్చట్లు అడుగుతున్నా చెప్పు. ఇప్పుడు మీరు అంటే డైవర్ట్ చేయకు ప్రవీణ్ గారు. నేను ఒక విషయం అడుగుతాను. మీరు హిందుత్వ ఎజెండాను ప్రమోట్ చేసినందుకు, లేకపోతే బీజేపీని ప్రమోట్ చేసినందుకు, మీ వ్యక్తిగతంగా మీరు ప్రమోట్ చేసుకుంటేందుకు మీరు ప్రతి కాడికి పోతారు. మీకు ఈ ఎలిమెంట్స్ మన అన్నావు కదా, నేను కాదని అనలేదు కదా. మన అన్నావు కదా, పూజ చేస్తావా? అవును చేస్తా. నమ్ముతావా దేవుడు? గుడికి పోతా. మరి నువ్వు నిజం చూపిమంటున్నా నేను, నువ్వు అబద్ధం చూపిమంటలే. నిజమే చూపి. అబద్ధాలు ఏమో మంచిగా చెప్పుకుంటా, స్పెక్యులేషన్స్ బీఫ్ చెప్పా మస్తు చెప్తాం. మీరు మస్తు చూస్తాం మేము. నేను ఏం చూపించినావు చెప్పు? మొన్న యశోద హాస్పిటల్ కాడికి వచ్చిందా నీ ఛానల్? గోరక్షకుడిపై దాడి జరిగినప్పుడు వచ్చిందా? బుల్లెట్ తోటి గన్ తోటి ఫైర్ చేసింది, నీ ఛానల్ కనిపించలే నాకు అక్కడ. ఇప్పుడు నీతిమంతులు లెక్క అడుగుతున్నావు. ప్రశ్నించు, తప్పు లేదు. అందరినీ ప్రశ్నించు, చికోటి ప్రవీణ్ ని ప్రశ్నించు, ఓవైసీని ప్రశ్నించు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రశ్నించు, తప్పు చేస్తా అని ప్రశ్నించు. ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తే మీరు అంటే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం, ఎదుర్కోలేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కదా. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నా? నిన్ను ఇబ్బంది పెడతాడా? అందరిని రకరకాల ప్రశ్నలతోటి, ఇరిటేట్ అయ్యే ప్రశ్నలతోటి రెచ్చగొట్టే టైప్ చేసేది నువ్వు. నిజం మాట్లాడితే నేనే మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడితే కొంత అబద్ధాలు చెప్పుకోగొస్తుందా? మంటలేంది వస్తుందా? అగ్గిలేంది పోగా? ఇవన్నీ కాదు. నువ్వు ఈడ ఏం జరుగుతుంది? ఇప్పుడు బీజేపీ ఛానల్ ఏం చూపించింది? నువ్వు మంచి చూపి, ప్రజల సేవ చూపి, ఉద్యోగాలది చూపి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే స్కాములు చూపి, స్కీములు కూడా చూపి, దాని వెంబడి గుళ్ళపై దాడి చేస్తే ఈ రోజు స్పందించవు. నీ ఛానల్ రాదు. ఎంతమంది నీ దగ్గర రిపోర్టర్లు? ఎంతమంది? 4 ఉన్నారు. నేను యశోద కాడ పోయినా, నీ ఛానల్ కనిపి. అరే చూపి మరి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిపోగానే మీకు లింకులు పెడితే చూడండి, పబ్లిక్ చూపి. గోరక్షకుడిపై దాడి జరిగింది, చిన్న న్యూస్ అది. నువ్వు దాని మీద ఏం స్పందించునో చూపిస్తా పబ్లిక్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీలాంటి ఛానల్స్ చాలా మంది ఫాలో అవుతారు. మీరు కూడా ప్రభావితం చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ హిందూ ఉంది.
మీరు కూడా ప్రభావితం చేయాలి. బట్ ఏంది అనంటే నన్ను బీజేపీ చేయకును, బీజేపీ టాపిక్ ఏది చేయకును. చలో అన్న అన్న హిందుత్వం గురించి జెన్యూన్ గా మాట్లాడు. ఒక్క నిమిషం అన్న. అరే వాళ్ళకి వకాలతో ఇప్పుడు వాళ్ళ తరఫున అడ్వకేట్లకు వస్తారు. ఇదంతా దేని గురించి మాట్లాడుతారు మీరు? బీజేపీకి ఎంఐఎంకి లింక్ ఉంది అని అంటే మాట్లాడుతారు ఇదంతా, అంతే కదా? మాట్లాడుతూ దాన్ని నేను స్పెక్యులేషన్స్ చేయకు అని అన్నా, నిజాలు చూపి అన్నా. ఇప్పుడు నిజం నేమో దాచిపెడతావు, బీజేపీని ఒక్క మాట కూడా అననిస్తలేడు. హలో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిజాన్ని దాచిపెడుతున్నావు, అబద్ధాన్ని రెచ్చగొడుతున్నావు. అన్న మీరు బీజేపీని ఇంత ప్రొటెక్ట్ చేస్తారు, బీజేపీ తోటి ఉన్నారు, వద్దు అన్నా తిరుగుతున్నారు, వద్దన్న తిరుగుతారు. మా రామచంద్రరావు గారు చెప్పిర్రా నీకు? ఎవరు? మా అధ్యక్షుడు చెప్పిర్రా వద్దన్న తిరుగుతుడు క్రాంతి అని చెప్పిండా? నాకు నువ్వు అంటే అయిపోదు స్వామి. మొన్న ప్రచారంకి మొన్న ఎలక్షన్ల పంచాయతీ ఎలక్షన్ల పోయినా, ఎంపీ ఎలక్షన్ల పనిచేసిన, 30 కాన్స్టిట్యూన్సీలు ఒక్క రోజు కాలు లేకుండా పనిచేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్ల పనిచేసిన, రాబోయే పనిచేస్తున్నా. పోతారు పార్టీ ఆర్డర్ ఇస్తే చేస్తారు. అంబేద్కర్ కమిటీలో కో కన్వీనర్ ఉన్నా, పార్టీకి ఇష్టం లేకపోతే కో కన్వీనర్ ఎందుకు? నేను ఒకటి అడుగుతా, ఓపెన్ గా చెప్పండి. మీరు వస్తే జీర్ణించుకోలేని వాళ్ళు బీజేపీలో ఉన్నారా లేదా? అన్నా తెలియదు. జీర్ణించుకో. అయ్యో ఒక లీడర్ ఎదగాలంటే పార్టీ కాదు, ప్రజలు అందరు ఉండాలి. పార్టీ కూడా ఉండాలి కదా, ఉండాలి. పార్టీ సపోర్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉండాలి డెఫినెట్ గా. ప్రజలు ఇష్టపడితే పార్టీ టికెట్. ఇప్పుడు నేను అడిగిన సమాధానం చెప్పండి అన్న దానికి. మీ చికోటి ప్రవీణ్ వస్తే మాకు జీర్ణం కదా అనుకునే వాళ్ళు బీజేపీలో ఉన్నారా? దేనికి జీర్ణం కాదు? చికోటి ప్రవీణ్ వద్దు, చికోటి ప్రవీణ్ వద్దు అని దేనికి వద్దు అంటారు? చికోటి ప్రవీణ్ దొంగన లంగన, పార్టీకి నష్టం చేస్తున్నా. నువ్వు ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నేను ఏ నియోజకవర్గం పోయినా 1000-2000 ఓట్లు ప్రభావితం చేయగలుగుతానా లేదా పార్టీకి? చేస్తారు. నేను కాదంటలేను కదా దీంట్లో, కరెక్ట్ గా కాదంటలేదు. మరి అసలు పార్టీ ఎందుకు వదులుకోవాలి? పార్టీ ఎందుకు? మన పార్టీలో ఉన్న వ్యక్తుల అదే దేని గురించి నాకు తెలియదు, నువ్వు చెప్తాను తెలుస్తుంది. ఇంత రాజకీయం చేసుకుంటా స్టేట్ లీడర్ ఎదిగి అన్న, ఇవన్నీ చిన్న పిల్లలు అయితేనేమో వింటారన్న, మీకు తెలియదు అని అంటే. ఇగో ఎవరో ఇష్టపడితే వాళ్ళకి ఇష్టం లేకపోతే అయ్యేదేం లేదు. పబ్లిక్ ఇష్టపడితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఇష్టపడ్డారు వాస్తవంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు నిజంగా, కేసీఆర్ ఒక టైపు, ఆయన కూడా మాటలతోటి ప్రభావితం చేయగలుగుతాడు. రేవంత్ రెడ్డి కూడా మంచిగా పబ్లిక్ని ఫూల్ చేసి నమ్మిరు, ప్రజలు ఫూల్ చేసిండు, మంచిగా ఫూల్ చేసిండు. రేవంత్ రెడ్డి పబ్లిక్ను ఫూల్ చేసిన అంటారు. అబ్సల్యూట్లీ. సో నమ్మిరు ప్రజలు. సో పబ్లిక్ క్రేజ్ ఉంది రేవంత్ రెడ్డికి, పబ్లిక్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారికి క్రేజ్ ఉంది, వాస్తవం చెప్పుకుంది. ఆయన ఏ రకంగా చేస్తే దానికి పబ్లిక్ తర్వాత ఏం బుద్ధి చెప్తారు అనేది రానున్న రోజులు తెలుస్తుంది. అది సెకండరీ. ఇప్పుడైతే క్రేజ్ ఉంది, నమ్మిండ్రు, ఓటేసారు పబ్లిక్. మరి రేవంత్ రెడ్డి గారు వెరీ జూనియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, అబ్సల్యూట్లీ. ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. పబ్లిక్ ఆదరిస్తే ఏ శక్తి అడ్డుకోలేదు. చలో అంటే భవిష్యత్తులో చికోటి ప్రవీణ్ కూడా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉన్నాయా సెకండరీ. నేను అనేది పబ్లిక్ ఆదరిస్తే ఎవరిని కూడా ఆపుకోరు. సో నాకు నా పార్టీకి నేను నిస్వార్థంగా పనిచేస్తా, నా పార్టీ తరఫున ప్రజలకు పనిచేస్తా. ప్రజలు ఆదరిస్తే డెఫినెట్గా పార్టీ కూడా ఆదరిస్తుంది. మీరు బిఫోర్ పార్టీ జెండా కప్పుకోక ముందుకు, కండవా కప్పుకోక ముందుకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే లిమిట్స్, ఏ లిమిట్ లేకుండా హిందుత్వ ఎజెండా కోసం పనిచేస్తుండే. పార్టీ కండవ మెడలో పడ్డ తర్వాత కొంత అణిగిండా చికోటి ప్రవీణ్ అంటే? చికోటి ప్రవీణ్ అనగాడు, పార్టీ లైన్లో ఉంటూ మాట్లాడుతాం, అవతల అనుస్తాడు, హిందుత్వంలో అనుస్తాం. మన నల్గొండల కేసు అయింది మరి రీసెంట్గా, నల్గొండల. ఈ అవసరమా ఈ కేసులు, ఈ తిప్పలు, ఈ అరెస్టులు, ఇదంతా అవసరమా? అవసరమా అంటే మనం పుట్టిన దాంట్లో మతం గురించి పనిచేస్తున్నాము. అవసరమా అంటే అందరూ అవసరమా అని ఇంట్లో అనుకుంటే ఏం కాదు కదా. మతం ముసుగులో రాజకీయం చేస్తారు మీరు అనుకుంటే మాకు అయ్యేది, అనుకుంటే కదా మీరు అనుకుంటే అయ్యేది, అనుకుంటలేనన్నా అంటున్నా నేను. అంటే ఇప్పుడు గుడిపై దాడి జరిగితే ఆడికి ఫిజికల్గా పోయి ఫైట్ చేస్తున్నందుకు అందునా అనుకుందాం. గుడిపై దాడి ఎందుకు జరగాలి? దాడి చేపిస్తున్నారు. కాంగ్రెస్ వాడు వచ్చాడు, దాడి చేపిస్తున్నారు. మొన్న కాంగ్రెస్ వాడు వచ్చి అన్నాడు, మతం ముసుగులా దాడి చేస్తూ మీరు మతోన్మాదం చేస్తారు. అరే గుడిపై దాడి చేస్తూనే వచ్చినాం రా లుచ్చా. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల, ఇవాళ మీ పోలీసింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఒక ముస్లిం వాడు వచ్చి గుడిపై దాడి చేసి మా సెంటిమెంట్స్ని, మా మనోభావాల్ని కించపరిచినందుకు మీరు శాతగాని హిందువులు కాంగ్రెస్లో ఉన్నందుకు మరి మేమైతే గాలి చేసుకోను కూర్చోం. మీ లెక్క హిందుత్వం గురించే పనిచేస్తాం కాబట్టి, మా దేశం గురించి, ధర్మం గురించి పనిచేస్తాం కాబట్టి ఆడు వచ్చి ఫైట్ చేయడం జరిగింది. మేము ఫైట్ చేయకపోతే ఆ గుడి కనీసం మరమ్మతులు కూడా చెప్పారు మీరు.
ఉన్న గుళ్ళు కూల్చుకుంటూ పోతున్నారు మీరు సిగ్గు లేకుండా. అన్న మీ ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి పట్టం కడుతున్నారు మీరు. ఆడ 100 గజాలు 50 గజాల గుళ్ళల్లో మీరు అడ్డుపడుతున్నారు. తీసేసు దొంగలు లెక్క రాత్రి 3 గంటలకు ఎంఆర్ఓ వచ్చి బంజారాల్సి పెద్దమ్మ గుడి తీయాల్సిన అవసరం ఏమి? 60-70 సంవత్సరాల నుంచి మీరు సిగ్గు లేకుండా. ఇప్పుడు ఒక పార్టీకి అందరూ అవసరమే కదా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు అందరూ అవసరం. నువ్వు ఏదైనా పార్టీ వచ్చి చెప్తుందా నేను హిందువులే ఉంటారు మా పార్టీలో హిందువులు మేము ఎప్పుడు చెప్పలేదే. సరే చేస్తామా చేయమా అనేది మీకు తెలియదు. చేస్తే ఆర్టికల్ 370 త్రిబుల్ తలాకు ఎవడు చేసిండో అన్ని తెలుసు. ఇప్పుడు కూడా ముస్లింలు మీకు ఎందుకు విను నేను చెప్పేది. ఇవాళ వీళ్ళు వచ్చి సిగ్గు లేకుండా మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చి టోపీ పెట్టుకొని వచ్చి నువ్వు టోపీ పెట్టుకో మాకేం బాధ లేదు, నువ్వు రేవంత్ రెడ్డో రేవంత్ ఖానో నీ ఇష్టం మాకు ఇబ్బంది లేదు. అర్థం కాలే. రేవంత్ రెడ్డియో నువ్వు రేవంత్ ఖానో నీ ఇష్టం మాకేం ఇబ్బంది లేదు. నువ్వు వచ్చి డైరెక్ట్ చెప్తావా ముస్లింలు ఉంటే కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. అంటే పిచ్చోళ్ళ హిందువుల్ని కోటేసేటోళ్ళు. మరి నీ కాంగ్రెస్ పార్టీలో హిందువులకు సిగ్గుండాలి. ఎందుకు కోటేయాలి నీకు? మరి ఎందుకు వస్తారు? ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు అయితే లేదు కాంగ్రెస్ పార్టీ అని. గంతద్వానం ఆ స్టేట్మెంట్. అనొద్దా అట్లా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అనొద్దా? నీకు తెలియదా? అనొద్దా అని అడుగుతున్నా. నీకు తెలియదా? ఇప్పుడు అంత పొలిటికల్ డ్రామానా కాదా చెప్పండి. కరెక్టా కాదా అని నేను అడుగుతున్నాను. అది పొలిటికల్ డ్రామానా కాదా? పొలిటికల్ గా ఓట్ల కోసం అంటారు కదా, 100 మాటలు చెప్తారు, టోపీలు పెడతారు, ఇది దట్టి కట్టుకుంటారు. అంటే తప్పు లేదు, వాళ్ళ దగ్గర పోయి పెట్టుకో, టోప్ పెట్టుకో, అలా కలువు, ఇబ్బంది లేదు. ఓవైసీతో కలిసి నువ్వు మతం కూడా మార్చుకో, మాకు ఇబ్బంది లేదు. కానీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లేదు కాంగ్రెస్ పార్టీ లేదంటే ఎంత పెద్ద తప్పు అది. అదో స్టేట్మెంట్. అయినా కూడా మా హిందువులకి షో వస్తలేదు. అన్న బీజేపీ మత రాజకీయాలు చేస్తుందా? ఇవన్నీ కావు ఇక చెప్పండి. ఎవడు మత రాజకీయం చేయడు, మేము చేయం, వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ, సోకాల్డ్ ఎంఐఎం పార్టీ, సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ. మీరు అసలు మత రాజకీయాలు చేయరు, మాకు అవసరమే లేదు, మా మతం జోలికి రావద్దండి. కానీ మీరు అంటే ఎక్కడ కూడా త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ ఎక్కడ కూడా బీజేపీకి మాట రానిస్తలేరు, మాట పడనిస్తలేరు, అసలు ఏమీ అననిస్తలేరు, ఏమీ మాట్లాడలేదు. నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. మిమ్మల్ని పార్టీలోని కొంతమంది నాయకులు మీరు రాకని ఇష్టపడలేదు, ఇది అగ్రీ చేయండి. మీరు రావడాన్ని మీ పార్టీలో ఉన్న నాయకులు ఇష్టపడలేదు అంటున్నా. ఇష్టపడలేదు. అయినా మీరు పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ కోసం తిరుగుతారు, పార్టీలో లీడర్ల కోసం మీరు పెద్ద పెద్ద బ్యానర్లు, మీ రౌండ్ ఫ్లెక్సీలు కనబడతా ఉంటాయి హైదరాబాద్లో. నేను చూస్తుంటే వివిధ ఏరియాలకు పోతుంటారు. చాలామంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇంత జరిగింది, ఇంత చేస్తారు. చీకోటి ప్రవీణ్కు ఓ మంచి స్థానం, సముచిత స్థానం బీజేపీలో ఎప్పుడు వస్తుంది? అసలు వస్తారా? వెరీ షార్ట్ టైంలో వస్తుంది. వెరీ షార్ట్ టైంలో వస్తుంది అంటున్నా. షూరా? నేను ఏది అడగా, పార్టీ ఇస్తే చేస్తా. నాకు పదవి ఇంపార్టెంట్ కాదు, నాకు పదవి ఉంటేనే గుర్తుపడతారా? ఇలా పెద్ద పెద్ద పదవిలు ఉన్న వాళ్ళు ఎంతో మంది పార్టీలు. నేను ఏ తెలంగాణలో ఏ మారుమూర గ్రామం పైన ప్రజలు ఆదరిస్తారు. ఏ తలుపు తట్టి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే ఆంధ్రాలో చెప్తున్నా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ పోయినా నన్ను ఆరాధిస్తారు, గుర్తిస్తారు. ఒక ఎమ్మెల్యే వస్తే కూడా ఆయన గుర్తుపడతారు, కానీ నన్ను నా దగ్గరకు వచ్చి ఫోటోలు. అంటే బీజేపీలో ఉన్నాడు చీకోటి ప్రవీణ్ అని గుర్తుపడతారా, లేకపోతే పాత చీకోటి ప్రవీణ్ లాగా గుర్తుపడతారు? ఏటి వారం ఎంత ఏటకారంగా అడిగినా హిందూ టైగర్గానే చీకోటిని గుర్తుపడతారు. హిందూ టైగర్ అన్నా మీరు? చూసుకోండి, హిందూ టైగర్ కాదా అని. కోపం వస్తుందా? నాకేం రాదు కోపం. నీ దగ్గరకు వచ్చే ముందు మైండ్ ప్రిపేర్ అయ్యి వస్తా. అన్ని తీట ప్రశ్నలు అడుగుతాడు, డెఫినెట్గా ఏదో ఒకటి తీట మాటలు మాట్లాడతాడని తెలుసు. మీరు అన్నారు కదా డాష్ అనే మాట, అట్లా మాట్లాడొచ్చా మీరు యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ హిందుత్వవాదిగా? నువ్వు హిందుత్వవాదికి ఏముంది? వాడు అడిగే ప్రశ్నలు తెలంగాణలో తప్పలేదా? తీట మాట తప్పలేదు తెలంగాణ తప్పు ఉండదు. తెలంగాణలో ఏం తప్పలేదు, మేమంతా పుట్టి పెరిగిన తెలంగాణగా, సో అదేం తప్పలేదు. పదవి వస్తుంది అంటారా మీకు? మంచి పదవి అయితే డెఫినెట్గా పార్టీ ఐడెంటిఫై చేస్తుంది. రైట్, ఓకే. బీజేపీలో ఉన్న గొప్పదనము పార్టీకి పని చేస్తూ పోతే చిన్న స్థాయి లీడర్లను కూడా బీజేపీ ఐడెంటిఫై చేస్తుంది. ఇలా గవర్నర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, జాతీయ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ పార్టీకి ఎట్లా పని చేస్తారు. కాకపోతే బీజేపీలో పేషెన్స్ చాలా అవసరం. ఓకే అన్న, నేను ఇందాక మధ్యలో మాట్లాడి క్లోజ్ చేసినాం మనం. అది ఇప్పుడు క్యాసినో దందా మొత్తం క్లోజ్ చేసేసినట్టేనా? అబ్సల్యూట్లీ. అంటే మా పార్ట్నర్ ఉండే వాళ్ళకి అప్ప చెప్పిన
రావాల్సింది వస్తుందా మీకు? రావాల్సింది వస్తుందా అంటే వాళ్ళకి అప్ప చెప్పిన, వాళ్ళకి అప్పచెప్పారు కానీ మీకు రావాల్సిన మాట మీకు వస్తుందా? మొత్తం నేను షేర్ తక్కువ చేసుకుని వాళ్ళకి అప్ప చెప్పిన. లీగలే కదా నా బిజినెస్. మీకు షేర్ వస్తుందా? మీ షేర్ వస్తుందా మీకు? ఇంటికి నెల వస్తుందా? వస్తుందా? కానీ నాకు గుర్తు, నేను పార్టీలో ఉంటే ఖచ్చితంగా క్యాసినోని మొత్తం వదిలేస్తాను అన్నారు మీరు. రివైండ్ చేసుకొని ఆ పాత ఇంటర్వ్యూ, ఏ రోజైతే నా పార్టీకి క్యాసినో అడ్డొస్తుందో ఆ రోజు నేను క్యాసినో వదిలేస్తా అని చెప్పిన. మంచిగా గుర్తు తెచ్చుకో, దీని మీద ఛాలెంజ్ చేస్తాను. తెలుగు మాట్లాడిరు ఆ రోజే మీరు, తెలుగు మాట్లాడిరు ఆ రోజే మీరు. అడ్డు రాదు క్రాంతి, ఎందుకంటే ఇల్లీగల్ కాదు. నాకు వినబడతలేదు, కొంచెం గట్టిగా మాట్లాడు. అడ్డు రాదు, ఇల్లీగల్ దందా కాదు అది. మా దగ్గర 1850 మంది స్టాఫ్ పనిచేస్తారు. ట్యాక్సీలు, హోటల్స్, ఫ్లైట్లు, ఇంకా వేరే సెకండ్ గ్రేడ్ స్టాఫ్, డైరెక్ట్ ఇండైరెక్ట్గా 1000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఎస్, ఓకే, అబ్జల్యూట్లీ, దాన్ని కాదని లేదు. కానీ ట్యాక్స్ ఎంత కట్టాలో అంత ఊహించవు, అంత ట్యాక్స్ ఆల్ లీగలే. కానీ జిఎస్టీ 40% జిఎస్టీ. క్యాసినో లీగలే అన్న, నేను కాదని. 40% జిఎస్టీ. ఓకే, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ 40%. వాట్ ఈస్ 40% జిఎస్టీ? హౌ మచ్ వీ పే ట్యాక్సెస్ అని. ఓకే, అంత ఓకే, దాన్ని ఎక్కడ నేను కాదంటలేను. కానీ క్యాసినో లీగల్ అయినప్పటికీ జరిగేదంతా ఇల్లీగలా కాదా? అందుకే నువ్వు వస్తే లీగల్ ఇల్లీగల్ ఏమి ఇల్లీగలో చూపి మాట్లాడతా. పోయి వచ్చిన వాళ్ళు కొంతమంది నాతో చెప్పారు, అక్కడ ఉన్నోళ్ళు అనుభవంతో, క్యాసినోలా కావాలని అమ్మాయిలు వచ్చి ఫ్లడ్ చేసి మరీ దీనంత లుచ్చా మాట, దీనంత చెత్త మాట, దీనంత లత్కోర్ మాట లేదు. నువ్వు పోవచ్చు కదా, ఏమంటున్నా, ఫ్లైట్ టికెట్ ఇస్తా, హోటల్ ఇస్తా, నువ్వు పో, 2 రోజులు ఉండు, అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు నిజం చెప్పు. ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రజలకు నిజం చెప్పు. ఓకే, మీరు అరేంజ్ చేస్తానన్నాక ఒకసారి పోయిరా. నువ్వు అనుకుంటావా నేనే హానెస్ట్, నేనే తోపు, నేనే తురుమన? నువ్వు ప్రజలకు నిజం చెప్పు. ఆ రోజు చెప్తావా మరి? డెఫినెట్లీ చెప్తా. ఏది ఉంటే అదే చెప్తా, ఏది ఉంటే అదే చెప్పు. బూత్ ఉంటే నువ్వు చెప్పు, నిజమే చెప్పు. బూత్ అనేదే ఉండదు ఆడ, అంత నీట్గా ఉంటుంది. ఫ్యామిలీస్ వస్తారయ్యా, అంటే ఫ్యామిలీకో సెక్షన్, బ్యాచులర్కో సెక్షన్, అట్లా ఏముండదు. అంత ఒకటే సెక్షన్. ఓకే, దాంట్లో స్కామ్ ఏముండదు అన్న? జీరో, ఏముండదు. మన అత్యాశనే మన స్కామ్. కానీ మీరు చాలా సార్లు చెప్పింది ఏంటి అని అంటే, నేను క్యాసినో బిజినెస్ చేస్తున్నా, బట్ క్యాసినో ఎవరు ఆడకుర్రి అని అన్నారు. అబ్సల్యూట్, ఇప్పుడు కూడా చెప్తా. ఆడి మస్తు కూడా కొట్టే నేను. మీరు ఆడిరు? ఒకప్పుడు ఆడినే కదా. వాడి దునియా పైసలు రోడ్డు మీదకి వచ్చినవా, మస్తు కూడా కొట్టినా, వద్దనే చెప్తాను నేను. రైట్, ఓకే, ఈ క్యాసినో అంశాన్ని పక్కన పెడదాం మనము. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది ఈ 2 సంవత్సరాల నుంచి? చూస్తున్నాను. హ్యాపీ ఉన్నారా మీరు? నేను హ్యాపీ ఉండడం పక్కకు పెడితే ప్రజలు హ్యాపీ ఉర్రా అని అడగాలి. ఉన్నారా లేదా మరి? లేరు, అసలే అంటే లేరు. ఇప్పుడు స్కీములు ఎందుకన్నా, ఇప్పుడు స్కీములల్లా మీకు ఉచిత బస్ అని పెట్టారు. హైదరాబాద్లో పనిచేసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు. స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండా? ఎన్ని స్కూటీలు ఇచ్చిర్రు? తులం బంగారం పెడతా అన్నారు, మహిళలకు ఇచ్చిర్రా? ఇస్తారు. కాంట్రాక్టర్లు నిరంతర ప్రక్రియ అన్న ప్రభుత్వం. బాగా కాంగ్రెస్ ఉన్నట్టు నాకు ఇదే తలకాయ నొప్పి అన్న. మొన్న కాంగ్రెస్ లీడర్ని చేసిన, అప్పుడు కామెంట్లు ఏం పెట్టారు, నువ్వు బీఆర్ఎస్ అని అన్నారు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమంటారు? నువ్వు కాంగ్రెస్ అని అంటున్నావు. మళ్ళీ ఇంకొక బీఆర్ఎస్ లీడర్ చేస్తే ఆయన అంటాడు నువ్వు కాంగ్రెస్ అని ఆయన అంటాడు. లేకపోతే బీజేపీ. ఇప్పుడు నేనేం మాట్లాడినా కాంగ్రెస్ గురించి నీకు నచ్చదు, నెగిటివ్. పక్కన పెట్టి కెమెరా తీసుకుపోయి పబ్లిక్ లో పెట్టు. నేను చెప్పుడు ఎందుకు? నేను బీజేపీ కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ ని తిడతాను, విమర్శిస్తా. మంచిగా కెమెరా పెట్టి పబ్లిక్ లా ఆడోళ్ళని, ముసలోళ్ళని, యంగ్స్టర్స్ ని అడుగు, ఏమమ్మా ఏమవుతుంది, మీకు పెన్షన్ వస్తుందా, రైతు బంధు వస్తుందా, ప్రాపర్గా వస్తుందా, స్కూటీలు ఇచ్చిర్రా, బంగారం ఇచ్చిర్రా, బతుకమ్మ చీరలు బాగున్నాయా, ఇంద్రమ్మ చీరలు బాగున్నాయా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంచిగా వస్తున్నాయా, కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నాయా, మరి అమాయక ప్రజలకు వస్తున్నాయా, మరి ఎవడైనా కమిషన్లు తీసుకుంటారా? కాంట్రాక్టర్లు దగ్గరకు కాంట్రాక్టర్లు పోయి మీ పాత బిల్లులు మంచిగా వచ్చినాయా, మీ దగ్గర ఏం కమిషన్ తీసుకోకుండా బిల్లులు రిలీజ్ చేస్తుర్రా, కమిషన్ తీసుకుంటే ఎంత తీసుకుంటుర్రు, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకున్నంత 15% తీసుకుంటుర్రా? ఇవన్నీ నువ్వు పోయి మంచిగా కెమెరా ఉంది, పవర్ ఉంది, యూత్ ధైర్యం ఉంది, 6 లక్షల ఫాలోవర్లు ఉన్నారు, వాళ్ళని పోయి అడుగు, జబర్దస్త్ ఉంటుంది. నన్ను అడిగితే నేను ఎట్లయినా విమర్శ. చలో, అంటే ఓకే, విమర్శగా ఉన్నది. ఆడ తప్పు జరిగితే విమర్శించాడు, తప్పు లేదు. కానీ మంచి కూడా జరిగింది కదా. ఇప్పుడు బెనిఫిట్ అవుతుర్రా లేదా బస్సుల వల్ల మహిళలు? మరి ఆటోలు రోడ్డు మీదకి వస్తుర్రా?
నేను అడుగుతుంది నేను అడుగుతుంది ఎప్పుడు బస్సుల వల్ల మహిళలు అయితే బెనిఫిట్ అవుతారు కదా, అదే ఆటోలు రోడ్ రుణమాఫీ వల్ల రైతులు అయితే బెనిఫిట్ అయినరు కదా, ఎంతగానో రుణమాఫీ చేసారు. మరి ఆ ఫిగర్లు చెప్పాలి స్వామి, మీరు ఫిగర్లు చెప్పాలి. 2 లక్షల 5 లక్షల కోట్లు ఫ్యూచర్ సిటీలో పెట్టినా అన్నారు కదా, 5 లక్షల కోట్లు నువ్వు డెవలప్మెంట్ చూపి నాకు ఇప్పటి నుంచి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో చూపి అన్న. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ కింద హైటెక్ సిటీ అట్లుండినా ఇలా మారింది, డెవలప్ అయింది. ఫ్యూచర్ సిటీ కూడా మారుతుంది, మారాలి. నా పొలాలు అన్నీ ఉన్నాయి, సంతోషం నాకు. రేట్లు ఫుల్ పెరుగుతాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి. నువ్వైతే ఈడీ లెక్క ఇన్కమ్ ట్యాక్స్ లెక్క అడుగుతావు కదా, ఉన్నాయి ఆడ చుట్టుపక్కలనే ఉన్నాయి. సంతోషమే, నీకే బెనిఫిట్ అవుతుంది. ఇంకేంది, ప్రత్యేకంగా చిట్టిటోళ్ళని కూడా బెనిఫిట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. వాళ్ళ 1000 ఎకరాలు ఉన్నాయి ఆడ, మావి ఏముంటాయి కొంచెం కొంచెం ఉంటాయి. వాళ్ళ 1000 ఎకరాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఉన్నాయా? వాళ్ళ కోటరీ మొత్తం అటు చుట్టుపక్కలనే ఉన్నాయి. అందుకోసం డెవలప్ చేస్తారు అనేది అనకండి. నేను ఫార్మసిటీ అని చెప్పి బీఆర్ఎస్ వాడు అగ్గొకి భూములు గుంజుకోరు రైతులే. నువ్వు రా, ముచ్చర్ల రా, సాయిరెడ్డిగూడెం రా, కడతాలు రా, వాళ్ళ రేట్లు ఏమున్నాయి, వీళ్ళకి ఏ రేట్లలో గుంజుకోర్రు అని తెలుసుకో. గుంజుకోర్రు ఏమొచ్చింది, ఎన్ని ఫార్మసీస్ వచ్చినాయి చెప్పు నాకు. ఇలా ఫ్యూచర్ సిటీ అని చెప్పి అంకల గారడీ చేస్తుండు. ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు 5 లక్షల కోట్లు చిల్లర అన్నారు కదా, రేపు ఏమొస్తున్నాయి చూపి. నువ్వు ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ఇలా యువతకు ఉపాధి లేదు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఒప్పుకుంటావా మాట? ఒప్పుకుంటావా? ఇవాళ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 10,000 కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక వాళ్ళకి ఆ యొక్క సర్టిఫికెట్లు యువతరానికి రాక కాలేజీలు ఇయ్యరు కదా, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే వీళ్ళకి టీసీలు ఇస్తారు. టీసీలు లేక, టీసీలు లేదు, ఉద్యోగాలు రాక స్విగ్గీ జొమాటోలకి పనిచేస్తున్నారు. అలా మంచి మంచి స్టూడెంట్స్ మేధావులు స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తారు. 5,000 10,000 ఎంత ఉంటుందో వాళ్ళ శాలరీ. ₹1,00,000 శాలరీ కూడా 5,000 10,000 అని చేస్తారు. ఇలా పిల్లగాడు ఖమ్మం నుంచి తెలంగాణ వరకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి పాదయాత్ర చేశారు. గవర్నమెంట్ పై దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఇంత చీమ కొట్టినట్లేదు, స్పందించరే. దీని మీద ఫైట్ చేయి. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్న బీఆర్ఎస్ వాళ్ళు మ్యాక్సిమం బీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు. అప్పుడు కింద వాళ్ళ లీడర్లకి వాళ్ళకి అసలు లబ్ధిదారులకి ఇల్లు లేవు. వాళ్ళని తన్ని ఎలగొట్టి ఎంక్వైరీ కమిషన్ వేసి తన్ని ఎలగొట్టి వాళ్ళని ఎలగొట్టి అసలు లబ్ధిదారులకి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏమి అవినీతి జరిగింది చూడు. ఎన్నో మంత్రిత్వ శాఖలల్లో దునియా స్కాములు చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి పవర్లకు రాకముందు పలు సందర్భాలలో నువ్వు కూడా ఉంటావు. కేసీఆర్ చేసిన 1,00,000 కోట్ల పై చిలుకు పందికొక్కుల మీద లెక్క మన తెలంగాణ రాష్ట్రంపై తిన్నారు. నేను ముఖ్యమంత్రి అయినా మేము గవర్నమెంట్లోకి రాగానే వీళ్ళకి పైసలు కక్కిస్తా అన్నాడు. ఎన్ని కక్కించండి చెప్పు. ఫోన్ ట్యాపింగ్ అంశం బయట పెట్టు. వచ్చిందిగా ప్రభాకర్ రావు, మరి ఎందుకు ఎవరు ప్రభాకర్ తప్పు చేయలేదేమో, మరి ఫోన్ ట్యాపింగ్ కాలేదా? వాళ్ళు తప్పు చేయలేదేమో. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అదే మరి ఆధారాలు వస్తలే బయట పెడతలేరు. తప్పు చేయలేదని కవరింగ్ చేయొద్దు, ప్యాకేజీలకు అమ్ముడు వేరని నేను చెప్పు. ఓకే, ఇప్పుడు సెంట్రల్ అధికారంలో ఎవరు ఉన్నారు నీకు తెలియదా? బీజేపీ ఉన్నది కదా, మరి బీజేపీ సుమోటోగా చేయనీకి ఉండదా ఇది? అది టెక్నికల్గా నాకు ఐడియా లేదు. సుమోటోగా తీయొచ్చు. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి ఇవ్వమని వీళ్ళు రిక్వెస్ట్ చేయాలి. కొన్ని పవర్స్ లోకల్ గవర్నమెంట్స్ కాబట్టి ప్రతి దాంట్లో సెంట్రల్ ఇన్వాల్వ్ కాదు. ఒకవేళ అట్లా ఇన్వాల్వ్ అది సపరేట్. అన్ని సెంట్రల్లో అన్ని స్టేట్స్లలో పోయి ఏలు పెట్టేది ఉంటే ఇక స్టేట్ గవర్నమెంట్లో పని ఏం లేదు కదా. సో అన్నిటికీ డెఫినెట్గా పరిమితులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయి, అట్లనే కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి. వీళ్ళు రిక్వజిషన్ పెడితే డెఫినెట్గా దానిపై ఈడీ అనే మాట వచ్చింది కాబట్టి ఈడీ అనేది బీజేపీకి ఒక వాషింగ్ మిషన్ లాంటిది అంట కదా, నిజమే? అంటే వాళ్ళు పని చేసుకోవద్దా? అంటే బీజేపీకే పని చేస్తారట కదా. అదే నువ్వు అంటున్నావు కదా, వాళ్ళు అంటే ఏ కేసులైనా బీజేపీకే పని చేయాల్సిన అవసరం లేదు. తప్పు జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి ఐడియా ఉందా అన్న? ఉన్నది. దాదాపు 49 కేసులు ఉండే ఆయన మీద. 49 కేసులు, ఆయన రిమాండ్ కూడా అయ్యిండు, జైల్లో కూడా ఉన్నాడు, అనుభవించండు, బయటకు వచ్చిండు. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి ఈడదాకా లాగేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. కోర్టు చెప్పాలి తమ్మి. ఇలా నీ మీద ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ అయిందా? అయినాయా? ఏ కేసు మీద?
చాలా అయినాయి అన్న, ఒక 5-6 అయినాయి. నాకు 2-3 కేసులు తెలుసు కానీ ఒక కేసు చెప్పు ఏదో ఒకటి. నేను చెప్తే బాగుండదు, నువ్వు చెప్పు. చెప్పన్నా. నేను చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు. ఒక కేసు చెప్పు, ఏ కేసు మీద అయిందో చెప్పు. చాలా అయినాయి, ఇట్లా మీడియాల మీద మాట్లాడుతున్నా మస్తు కానీ. దేని మీద పర్టికులర్ ఒక పాయింట్ చెప్పు. నువ్వు దొంగవా అంటున్నా. నేను అంటలే దొంగనని. లంగవా నీకు చెప్పాలి. నేను అడుగుతున్నా, నువ్వు లంగవా నువ్వు దొంగవా? కేసు అయితే నువ్వు లంగవా దొంగవా అని అడుగుతున్నా. 6 కేసులు ఉన్నాయి అన్నావా? 6 కేసులు అయినాయి కదా, నువ్వు లంగవా దొంగవా? కేసులు అయినంత మాత్రం లంగ కాదు, రేపు కోర్టు చెప్తుంది వీళ్ళ మీద. ఇప్పుడు నేను లంగను దొంగను అని చెప్పేసి ఎవరన్నా అంటే ఇక్కడ నన్ను కడిగిన వాళ్ళు కానీ నన్ను వాషింగ్ మిషన్ వేసి తిప్పిన వాళ్ళు కానీ ఉన్నారా? ఎవరు లేరు. అది నేనే ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇవాళ బీజేపీలోకి పోకముందుకేమో వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళ మీద ఈడీ రైడ్లు అవుతాయి. ఆఫ్టర్ దాట్ వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిన బీజేపీ కండవ కప్పుకున్న తర్వాత వాళ్ళ మీద కేసులు ఉంటాయి. నా మీద కూడా ఈడీ దాడులు జరిగింది. ఈడు దాడి జరంగానే తెల్లారిపోయి బీజేపీలో జాయిన్ కాలే కదా. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం 2 సంవత్సరాల తర్వాత హిందుత్వ ఎజెండా మీద వీళ్ళ బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి ఇటు నా మీద కేసులు అయ్యేది ఉంటే, ఎఫ్ఐఆర్లు అయ్యేది ఉంటే, ఈడీల ప్రాబ్లమ్స్ అయ్యేది ఉంటే, నా ఆస్తులు అటాచ్మెంట్ చేసేది ఉంటే ఆ 2 నెలల్లో సరిపోతుంది కదా. సో నేనేమంటా అంటే ఇవాళ రాహుల్ గాంధీపై కేసులు అయినాయి, బీజేపీ వాళ్ళపై అయినాయి, మాపై అయినాయి. కేసులు కాగానే చెడ్డోళ్ళు కాదు, దానిపైన న్యాయ వ్యవస్థ ఉంటుంది. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది వీడు దోష వీడు నిర్దోష అంతే. ఇక మనం కాదు, నువ్వు నేను అంతే అంటారు 100%. అదే ఫైనల్. న్యాయ వ్యవస్థనే డిసైడ్ చేస్తుంది. నువ్వు తప్పు చేసినవా నువ్వు తప్పు చేయలేదాన్ని. సరే ఓకే, ఈ విషయం పక్కన పెడితే అన్న ఓట్ చోరీ జరుగుతుందా? ఓపెన్ చెప్పండి. ఓట్ చోరీ ఎవరు చేయాలి? ఓట్ చోరీ రాహుల్ గాంధీ పీపీటీ ప్రజెంటేషన్ పెట్టి చూపించిండు కదా. వాళ్ళు ఆయన చెప్పే దాంట్లో రాహుల్ గాంధీకి ఏమి తెలుస్తుంది చెప్పు. ఆయన ఒక నాటు సామెతలు వస్తాయి నాకు అని వద్దు. ప్రధానమంత్రి కావాల్సి ఉంటే వదులుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఇక అన్ని వాళ్ళ డ్రామాలు వాళ్ళ అన్నీ తెలుసు కానీ ఇవాళ ఇండియా కూటమి ఏందో, వాళ్ళ కాంగ్రెస్ హయాం ఏందో, కాంగ్రెస్ హయాంలో ఏమేమి స్కామ్లు జరిగినాయో అన్ని ప్రపంచానికి అందరికి తెలుసు. ఓటు చోరీ అని ఇదే కాక ఈ చేతగాక దద్దమ్మ కబుర్లు. మరి ఓటు చోరీ జరుగుతూ తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు వచ్చింది, కర్ణాటకలో ప్రభుత్వం ఎందుకు వచ్చింది? మరి ఓటు చోరీ జరిగితే ఇక్కడ కూడా జరగాలి కదా. అన్నిటి దగ్గర జరిగితే అనుమానాలు ఎక్కువైతాయి కదా. అంత సీన్ లేదు. ఓటు చోరీ వీళ్ళు చేస్తారు, దొంగోట్లు వీళ్ళు క్రియేట్ చేస్తారు. రోహింగ్యాలకి ఎంఐఎంతో ఒకటి కలిసి ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో దునియా దొంగోట్లు ఉన్నాయి, దాన్ని ఏరువేరు మేము. ఇవాళ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. ఎక్కడెక్కడ దొంగోట్లు వేస్తారో ప్రజలందరూ తెలుసు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని దొంగ ఓటర్ కార్డులు ఉన్నాయో మీరు చెప్పాలి. పోయి ఓల్డ్ సిటీలో ప్రతి ఒక్కటి ఓట్లు చెక్ చేయండి, ప్రతి ఒక్కరిని ఐడెంటిఫికేషన్ చెక్ చేయండి. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది, ఇప్పుడు రోహింగ్యాలు వస్తారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా అని కూడా అన్నారు. రోహింగ్యాలు ఉన్నారు అని అంటారు కదన్న. సెంట్రల్ అధికారంలో ఉంది బీజేపీ. డెఫినెట్ గా ఏరు బారేస్తున్నాము, ఎట్లా డెఫినెట్ గా ఏరు బారేస్తున్నాము. అయినా కూడా దొంగదారులలో వచ్చి ఇప్పుడు బెంగాల్ నుంచి వస్తారు. ఆడ ఎవరు ప్రభుత్వం ఉంది? బెంగాల్లో ఎవరు ప్రభుత్వం ఉంది? మమతా సపోర్ట్ చేస్తుందని అంటారు. 100% వచ్చే దొంగదారులలో వస్తారు. లోకల్ గవర్నమెంట్ ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వకుండా ఎవ్రీ వీక్ 10 డేస్కో 15 డేస్కో కార్డ్ అని చెక్ పెట్టి ఇళ్ళకు పోయి చెక్ చేయాలి. చెక్ చేస్తే తెలుసు. అలా నేను ఒక విషయం చెప్పాను. హైదరాబాద్ ఈడనే వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, ఎల్బీ నగర్ ఏరియాలో కూడా ఉన్నారు దొంగోట్లు. మన రోహింగ్యాలు ఉన్నారని చెప్తున్నా కదా. పండ్లు అమ్ముతుర్రు, పండ్లు అమ్మేటప్పుడు మూత్రంలో అడుక్కుంటూ హిందువులకు అమ్ముతుర్రు. ఏమేమి కలుపుతుర్రు, బిర్యానీలలో ఏమేమి కలుపుతుర్రు, హలీంలలో ఏమేమి కలుపుతుర్రు. సిగ్గు లేకుండా మనోళ్ళు పోయి హలీంలు తింటారు, బిర్యానీలు పోయి వాళ్ళ హోటళ్ళలో తింటారు. ఏమేం చేస్తారో చూస్తున్నాం కదా ఇంటర్నెట్లో. నువ్వు చూస్తలేవా? యూట్యూబ్ లో వీడియోస్ చాలా చూస్తాం. బోరు నీళ్ళలో అడిగేది, మూత్రం పోసుకుంటా అడిగేది, వాడు జ్యూస్ లో మూత్రం కల్పిస్తున్నాడు. వాడు ఎవరు టార్గెట్ అవుతారు? హిందువులే కదా. హిందువులు మనోళ్ళు చేస్తారు ఆ పని. నువ్వు చెప్పు. చేరు మరి గొప్ప వాళ్ళు హిందువులే కదా. అనేది ఇవాళ రోహింగ్యాల వల్ల ఏం ప్రమాదం, ఎనీ టైం ఏ బాంబు వెళ్తుందో తెలియదు, ఏడ షూట్ అవుట్ అవుతుందో తెలియదు, ఏ స్లీపర్ సెల్స్ ఉన్నదో తెలియదు. ఇవాళ ఏరిపేయాల్సిన గవర్నమెంట్ ఇలా ఎంఐఎం నాయకులు వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి, ఒకటే వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పి సపోర్ట్ చేసి
దొంగ ఐడెంటిఫికేషన్ కార్డులు ఇస్తారు, ఆడ నుంచి ఓటర్ ఐడి కార్డుగా మారుతుంది, రేపు వాడు ఓటేస్తారు. ఇలా ఎవరు పట్టించుకోవాలి? దొంగ ఐడెంటిటీ కార్డులు ఏ ఉన్నా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఏరివేరు. వీళ్ళు వాళ్ళు సంకలు నాకుంటూనే ఉంటారు, వీళ్ళు వాళ్ళు దోస్తులే, ఏడైతుంది. మొన్న ఒక గోరక్ష బండి మెదక్ జిల్లాల పట్టుకుంటే, ఓకే, గోవులను పట్టుకుంటే, మెదక్ మీరు కనుక్కోండి, మెదక్ సిఐకి కూడా ఫోన్ చేయండి. బండిని ఒక కానిస్టేబుల్ ఇచ్చి ఓల్డ్ సిటీ జియా కూడా కోశాలకు పంపుతుంటే అత్తాపూర్లో 150 మంది ముస్లిమ్స్ అడ్డుపడ్డారు. అడ్డుపడి డ్రైవర్ని కొట్టి మనోళ్ళు 6-7 మంది దేవుడు అడ్డుపడి ఆ బండి లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళు 100-150 మంది ఉండే, మనోళ్ళు 6-7 మంది ఉండే. నాకు ఫోన్ రాగానే నేను ఎస్బీకి ఇంటెలిజెన్స్కి ఫోన్ చేసి, నేను ఇప్పుడు అడిగి పోతున్నా, నేను కాల్ అందరినీ పిలుస్తా, 1000-2000 మంది అవుతారు, వాళ్ళ ఎమ్మెల్సీ వస్తున్నాడట అప్పటికి, వాడు దారిలో ఉన్నాడంట. నేను పోతే మాత్రం పెద్ద కమ్యూనల్ ఇష్యూ అవుతుంది కదా, కమ్యూనల్. అవును, నేను పోయి వాళ్ళు వచ్చి డెఫినెట్గా పెద్ద ఇష్యూ. మీరు ఆ బండిని ఇమీడియట్గా మీరు గోశాలకు పంపిస్తారా, లేదంటే నేను పోయి కూర్చుంటా అని చెప్పి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఇమీడియట్గా పోయి ఏసీపీ గారు పోయి హడావిడి చేసి వాడు ఇంచుమించు లాఠీ చార్జ్ అయినంత పని అయింది. చేసి మళ్ళీ మన బండిని గోవులను సురక్షితంగా మరి గోశాలకు పంపించడం జరిగింది. హార్డ్లీ 10 days అయ్యి. ఓకే, ఇప్పుడు అంటే ఓల్డ్ సిటీ చార్మినార్ పోతా ఉంటే బీఫ్ దుకాణాలు ఉంటాయి, అవి ఎట్లా? ఇది మొగయి ఉంటాయి కదా, లీగల్గా ఉండేటివి ఉన్నాయి, కానీ దాని ముసుగులో ఇల్లీగల్ దునియా ఇల్లీగల్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎద్దులను చంపొచ్చు కానీ ఆవులను చంపొద్దా? ఆవులను చంపొద్దు, దాన్ని కూడా ఒక ఏజ్ కేటగిరీ ఉంటుంది, సర్టిఫికేషన్ తీసుకొని ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే బార్కాస్ చుట్టుపక్కల చంద్రాయనగుట్ట టైంలో వీళ్ళ ఫెస్టివల్ వస్తుంది, బక్రీద్, అక్రమంగా పోలీసు వాళ్ళ ముంగట్నే దునియా గోలను చంపుతారు. ఫోన్లు చేసి మేము పోతే పెద్ద గొడవలు అవుతాయి, పోనీయరు. ప్లస్ ఆడికి పోవాలంటే మినిమం 500 మంది కావాలి, వాళ్ళు చంపనికి కూడా ఇంకా కోరు. సో మనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్స్ ప్రకారమే నడవాలి. ఓపెన్గా ఏదో ఆవు మాంసం అమ్ముతారు, ఆవు మాంసము కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడి నుంచో. ఇవన్నీ అడ్డుకుంటారు మన హిందువులు. అట్లా అడ్డుకుంటుంటేనే మొన్న ఒకరిపై ఫైరింగ్ జరిగింది, చూసిరు కదా రీసెంట్. సో ఇదంతా కూడా లోకల్ గవర్నమెంట్ ఒక వర్గానికి సపోర్ట్ చేయకుండా, ఇంకొక వర్గం సెంటిమెంట్స్కి భగ్నం కాకుండా ట్రాన్స్పరెన్సీగా చేయాలి. కానీ ఏడే చేస్తారు. ఓకే, వీళ్ళ ప్రసన్నం కావాలి కదా, ఓవైసీ సోదరులు ఆశీస్సులు కావాలి కదా, ఎవరు వచ్చినాయి ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళకి కావాలి. సో మీరు అధికారంలోకి వస్తారన్నా తెలంగాణలో? 100% వస్తారా? 100%. మొన్న మీరు జైరాబాద్ కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపించింది నాకు, ఎంపీ కాన్స్టిట్యూన్సీ. లాస్ట్ టైం నేను ఆశించారు. ఎందుకు విఫలమైపోయారు మీరు ఆశలో? అంటే 2 terms ఎంపీగా ఉన్న పాటిల్ గారు మా పార్టీలకు రావడం జరిగింది ఎలక్షన్ ముందు, సో వారికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ బీబీ పాటిల్ రాకపోతే మీకేనా టికెట్? ఆల్మోస్ట్. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీల మీద వర్క్ చేస్తారు? నేను ఇప్పుడు పర్టికులర్గా బైఫరికేషన్ ఉంటుంది కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తాను. మీరు చట్టసభలకు పోవాలన్న ఆలోచన ఉందా? 100%. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏది? ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. ఓకే, ఎమ్మెల్యే అయితే ఏ కాన్స్టిట్యున్సీ? అంటే ఇప్పుడున్న ఉమ్మడి కాన్స్టిట్యున్సీ పర్టికులర్గా ఏమనుకో, ఇప్పుడు నేను ఏమనుకోలే, పార్టీ ఏ కాన్స్టిట్యున్సీ చెప్తే అక్కడ ఒకటైతే ఉంది కదా, ప్రతి ఏ కాన్స్టిట్యున్సీ అయినా నన్ను అయితే గుర్తుపడతారు, కొత్తగా పోయి పరిచయం చేయాల్సుకున్న అవసరం లేదు. గోషమాలో లేకపోతే బర్కత్పురా ఈ కాన్స్టిట్యున్సీలు ఇస్తే చేస్తారా మీరు? పార్టీ ఎక్కడ చెప్పినా చేస్తాను. పార్టీ చెప్పింది డెఫినెట్గా యాజ్ ఏ పార్టీ మెంబర్ నేను చేయాల్సిందే, పక్క అటు కూడా చేస్తారు. ఎక్కడైనా పార్టీ ఎక్కడ చెప్పినా చేస్తాను. గెలుస్తారా? చేస్తా అటు ఎక్కడ? మలక్పేట్. చెప్పలేము, మలక్పేట పెద్ద విషయం ఏం కాదు, గెలవచ్చు, అవకాశాలు ఉన్నాయి అంటారు. అవకాశాలు. అండ్ ఇప్పుడు ఈ రాజాసింగ్ లాంటి వాళ్ళు పార్టీకి దూరం పెట్టడం వల్ల పార్టీకి నష్టమా లాభమా? పార్టీని మేమేం దూరం పెట్టలేదే, వారే రాజీనామా చేసినారు కదా, రాజాసింగ్ గారే రాజీనామా చేసినారు. అంటే ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరు లేదు. సో వారు రాజీనామా చేశారు, పార్టీ ఆమోదం తెలియదు కదా, కన్విన్స్ చేయాలి కదా, ఉండండి అన్న. హై లెవెల్లో ఏమైనాయో నాకు తెలియదు, వాళ్ళకి మాటలు. అటువంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టమా లాభమా? చర్చలు జరిగినాయా లేదా అంటే, ఇప్పుడు పార్టీకి అంటూ ఒక లైన్ ఉంటుంది. పార్టీ ముందర ఒక ఇండివిజువల్ గొప్పోడు కాదు,
వ్యవస్థనే గొప్పది. సో పార్టీ బట్ అంటే నీకు 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 నచ్చొచ్చు, నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు. కానీ పార్టీ అంటూ ఒకటి వ్యవస్థ ఉంది కదా, డిసిప్లిన్ ఏది ఉన్నా వాళ్ళు చూస్తారు. సో దాన్ని రేపు నన్ను సస్పెండ్ చేయొచ్చు, రేపు ఇంకోరినైనా చేయొచ్చు. పార్టీ వ్యవస్థనే ఇంపార్టెన్స్ ఇస్తుంది, స్పెషల్గా బీజేపీ పార్టీ. ఓకే, ఇండివిజువల్కి తక్కువ, వ్యవస్థకి. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆయన సస్పెండ్ చేయలే కదా, ఆయననే వచ్చి రిజైన్ చేసినారు కదా. రైట్. అంటే రాజసింగ్ వల్ల బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభం జరిగింది. నేను అవన్నీ నేను కామెంట్ చేయ. నేనేం చెప్తున్నా, పార్టీకి జెండానే ముఖ్యం, ఇండివిజువల్ కాదు. ఇవాళ నేను బీజేపీకి హిందుత్వం పనిచేసుకుంటా, నేను తోపుని, నా వల్లనే బీజేపీ అని ఎవరు కూడా అనుకోవద్దు. ఎవరు అనుకునే స్థితికి పార్టీ మా బీజేపీలో కుదరదండి. చిన్న కార్యకర్తను తీసుకుపోయి గవర్నర్ చేసి, చిన్న కార్యకర్తను తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేసి జరిగినాయి కదా. సో అంత ఆ దమ్ము అని కానీ ఉందా చెప్పండి. మా దగ్గర కుటుంబ రాజకీయాలు నడవయి, ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. వారసత్వ రాజకీయాలు నడవయి. ఇలా వారసత్వ రాజకీయాల వల్లనే కదా ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంత నడుస్తుందో, కవితో దిక్కు, కేటీఆర్ దిక్కు, హరీష్ రావు దిక్కు, ఇవన్నీ అందుకే ఇవన్నీ ముందు చూపుతోటే మా వాళ్ళు వారసత్వ రాజకీయాలు లెక్కరించారు. రైట్. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీలో ఏమైనా మార్పులు వచ్చినాయా, లేకపోతే ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏం లేదు, మంచి జరుగుతుంది. అందరితో కలుపుగోలుగా పోతూ రామచంద్రరావు గారు మంచి పూర్తిగా సహకరించి ఇలాంటి వాళ్ళని దగ్గర తీస్తుర్రా? నాకు బాగా దగ్గర కూడా, చలో అంటే పార్టీలో రాకముందు కూడా పరిచయం రామచంద్రరావు గారు. సో మాకు కూడా ఆనందమే, పార్టీ మంచి నాయకుడిని ఎన్నుకుంది. సో డెఫినెట్గా ఈ అధ్యక్షుని విషయంలో కొన్ని లాబింగ్లు జరిగినాయి, కావాలనే ఒక మాజీ అధ్యక్షుడు పెట్టిండు కావాలని ఒకటి ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండరు. ఆయనను పెడతారు అంటారు, బండి సంజయ్ గారిని పెడతారు అంటారు, ఈటల గారిని పెడతారు అంటారు, ప్రతిదానికి కామెంట్లు వస్తాయి. పార్టీ చూసేది ఇప్పుడు దేశంలో మా గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి తెలియదు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని, తెలుసా తెలియదా? తెలుసు. డెఫినెట్గా పార్టీకి ఎక్కడ లాభం జరగాలి, ఎవరి వల్ల లాభం జరుగుతుందని తెలుసు. సో హ్యాపీ. బీజేపీలో వర్గాలు ఉన్నాయా? ఏ దాంట్లో ఎవరి వర్గం లేదు, బీజేపీలో వర్గాలు లేవు. కానీ ఒక ఎంపీ ఇంకో ఎంపీని తిట్టుకుంటారు కదా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఏం తిట్టుకుంటారు, కామెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే చిన్న చిన్న మనస్పర్ధాలు ఉండొచ్చు, అవన్నీ మా రామచంద్రరావు గారు చూసుకుంటారు. కానీ అది కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ అన్నీ ఏమి ఇబ్బంది లేదు, అంతా కలిసిమెలిసిగానే మంచిగా చేస్తుంది. చలో రైట్. కానీ త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. చెప్పండి. మీ వాయిస్ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. నా కాఫ్ ఫుల్ ఉంది, కాఫ్ గొంతు మంటుంది. అంటే వాయిస్ అంటే మీదికి రావాలా? మీది కదా, అంటే నువ్వు అడగలే కదా, మీదికి వచ్చేంత ప్రశ్నలు అడగలే కదా, మీరే మీదికి వస్తారు మధ్య మధ్యలో. నువ్వు అట్లాంటివి అడగలే సార్, తక్కువనే అడిగినావు. నువ్వు ఫోన్ చేసి అన్న ఇంటర్వ్యూకి రా అంటూ ఏమేమి అడుగుతావు, ఎంత పెద్ద షీట్ పెట్టుకొని కూర్చుంటావు అనుకో. ఇబ్బంది పెట్టదలుచుకోలే. నేను ఇబ్బంది వాడా నువ్వు ఏదన్నా అడుగు జవాబు చెప్పగలుగుతాను. చలో మీకు పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా. విష్ యూ ఆల్ ది బెస్ట్. నీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తా, 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎక్కడైనా హిందూ టెంపుల్స్ కానీ అని చెప్పిస్తే చూపి, నిజంనే చూపి. తప్పకుండా దాన్ని ఎగ్జాగరేట్ చేసి చూపి, తప్పకుండా నిజంని నిప్పు లెక్క చూపి. ఎందుకంటే నీ మీద కొంచెం మంచి భావన ఉంది అందరికి. ఏమని, అది క్రాంతి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, గట్టిగా అడుగుతాడు, తప్పున్నా ఎంత తోడు ముందర కూర్చున్నా గట్టిగా అడుగుతాడు అన్న ఒక పబ్లిక్ ఒపీనియన్. నాకు కూడా అదే ఒపీనియన్. కాబట్టి ఎక్కడ కూడా ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏదైనా గుళ్ళపై దాడులు జరిగినా ఎవడన్నా మాట్లాడినా కొంచెం ఎలివేట్ చేయి, ప్రజలకు చూపి. తప్పకుండా అన్న, నేను రిక్వెస్ట్ చేసేది అది ఒకటి. రైట్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. రైట్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హామీలని ప్రజల్ని మోసం చేసిండు, హామీల పేరు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ మాయ మాటలు చెప్పి కుటుంబం గురించి తెలంగాణను ముంచిన తెలంగాణ జాతిపిత కేటీఆర్. నేను రాకుల్ రావు అంటే ఆయన. హరీష్ రావు గుడ్ లీడర్, నో డౌట్, మాస్ లీడర్, కానీ బీఆర్ఎస్ ఉచ్చులో పడ్డాడు. బండి సంజయ్ అన్న హిందూ ఫైటర్. ఈటల రాజేందర్ ఇంటలెక్చువల్ పొలిటీషియన్. కిషన్ రెడ్డి బీజేపీ నమ్మిన బంటు. డికే అరుణ ఒక కమిట్మెంట్ ఉన్న నాయకురాలు. రామచంద్రరావు AK-47. అందరు ఏదో అనుకుంటారు కానీ ఈజ్ అన్ AK-47. ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాకు ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్, అంటే తెలుసు కానీ ఫుల్ హార్డ్ వర్కర్ అట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
వెంకటరెడ్డి అన్న సూపర్ మాస్ పొలిటీషియన్. కొండా సురేఖ, ఆల్వేస్ కాంట్రవర్షియల్. కల్వకుంట్ల కవిత, నిజాలు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ పూర్తిగా నిజం చెప్తలేదు. నువ్వు నిజాలు చెప్తే ప్రజలు నిన్ను నమ్ముతారు. పవన్ కళ్యాణ్, సనాతన కింగ్ ఆయన. మోడీ, మోదీ గారు డెమిగాడ్. రాహుల్ గాంధీ, పప్పు. చికోటి ప్రవీణ్, కట్టరిందు. జర్నలిస్ట్ క్రాంతి. జెన్యూన్ జగన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.